తెలంగాణలో మీకు 80ల తెలంగాణ ఒకటి, 90ల ఒకటి, తెలంగాణ ఉద్యమ కాలం ఒకటి, ఇవాళ ఒకటి. ఈ మొత్తం కాలాన్ని మీరు 1, 2 మాటల్లో పొడి మాటల్లో చెప్పమంటే ఎట్లా? కాలము సూపుల గాలమురా ఇది కవ్వించేటి మాలం తాళం మంటిని మింటిని వేలం వేసే అంగడి ఆటరా కాసుల కట్టరు ఆశరాని ధ్యాసను నిలువని ఎదరా. సమాజం బాధను మీ బాధ చేసుకో. ఈ దేశంలో కులం ఉండాలన్నా వద్దా? కుల నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి? కులాలు పేద అప్పుడు లేదు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్కువైంది అది. ఇప్పుడు ఈ వర్గీకరణ సమస్య ఉంది కదా, మీరు దీన్ని ఎట్లా పరిష్కారం చెప్పాలి? మన పాత్ర ఎంత, మనం చిన్న జీవులం, మనం వీటిని అన్నింటినీ కవిత్వం రాసుకుంటే వాళ్ళని అన్నింటిని ఎత్తినేసుకొని. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా ఏమన్నా వద్దామని అనుకుంటారా? మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేలో నమో నారాయణ ఇంక లేదు. తెలంగాణలో ప్రధానంగా మాలలు మాదిగలు ఉన్నాయి కదా, ఎందుకు దూరం దూరం ఉంటారు? కలిసి ఉంటారు ఎందుకు? బాధలన్నీ ఒకటే, అంటరానితనం ఒకటే. ఒక సమాజానికి నేను ఎంత కాదనుకున్నా, నీవెంత కవి అయినా, ఎంత గొప్ప గాయకుడైనా, ఎంత నీకు వాగ్గేయకారుడైనా, నీదంటూ కులానికి సంబంధించిన మనుషులు నీకు. చాతుర్వర్ణ మహాసృష్టంలో చాతుర్వర్ణం కానుక ఒక వర్ణం ఉంది కదా, వాళ్ళదే గాత్రము, గజ్జలు, ఆటలు, పాటలు వాళ్ళే. అది చాతుర్వర్ణం స్వస్థ గుణకర్మ అవన్నీ నాకేం అర్థం కాదు, వాటి బుర్రలోకోను. కానీ పంచమ వర్ణం ఎప్పుడు ఏర్పడదో అది ఒక చర్చ నాకు ఆ వాటిలోకోనని. ఎక్కడైతే కింద ఉంటాడో వానికి ఎక్కువ అంచబడ్డలు వాళ్ళు సృజన ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి. సాహిత్యం ఎట్లా ఉండవచ్చు? సాహిత్యం ఆటో పాటో ఎట్లా ఎట్లా భవిష్యత్తు? నేను చూస్తున్నా కదా, ఆ కుప్ప అదే అండ్లకెళ్ళి కుప్పలకెళ్ళి మళ్ళీ కుప్ప కొత్తది సృష్టించలేదు. తత్వం ఎట్లా పడదు? మీ నాన్నగారి తత్వం ఏమైనా గుర్తుంది మీకు? అది మా ఫాదర్ కూడా మాడి చెక్కలక ఒక పిల్లాడు అన్నం తెచ్చుకుంటే ఇక్కడ తింటుంటే మా ఫాదర్ మాడి చెక్కల కాడ లింగమయ్యా నీవు మనగా నీవున్నావు లింగమయ్యా అంటే ఆ పిల్లాని పేరు. మా ఫాదర్ ఇట్లా లేదట, సద్ద రొట్టెల కాడ లింగమయ్యా నీవు సర్దారు ఉన్నావు లింగమయ్యా. ఈ పాట చాలా ఇది వేరే జానపదం లేదు, మా అమ్మ నాయనమ్మ చెప్పేది. నమస్తే. కారణాలు ఏమిటి, ఎట్లా అనే విషయం కొంచెం పక్కన పెడితే కనుక, తెలంగాణలో వచ్చిన సాహిత్యము, సామాజిక ఉద్యమాలు, రకరకాల ఆందోళనలు, నిత్యము ఈ తెలంగాణ జీవితం అంతా సంఘర్షణతో కూడుకొని ఉన్నది. ఈ సంఘర్షణాత్మక జీవితంలో నుంచి వచన కవిత్వము, పద్య కవిత్వము, పాట, మాట, ఆట అన్నీ వచ్చినాయి. బహుశా ఈ 10 సంవత్సరాలు పైబడిన కాలంలో పూర్వపు తెలంగాణకి ఇప్పటికి ఒక గుణాత్మకమైన మౌలికమైన ఒక మార్పు అందరి కళ్ళ ముందు కనబడుతున్నది. తెలంగాణ ప్రజల ఆలోచనలో, జీవితంలో మార్పులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. బహుశా 1985 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ జనజీవితంలో తన పాట ద్వారా, మాట ద్వారా, ఆట ద్వారా ఆయా సామాజిక ఉద్యమాలకు ప్రతిఫలంగా నిలబడింది గోరటి వెంకన్న గారి పాట, మాట. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, ఏమైనా సరే ఆయన వచన కవిత్వం ఉన్నది, పాట ఉన్నది, మాట ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఈ స్తబ్దుగా ఉన్న కాలాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వారు నా దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం వెంకన్న గారు. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్లు తెలంగాణలో ఎక్కడా లేనన్ని ఇంత సంవేదన, మీరు 85 నుంచి రాసిన పాటలలో విపరీతమైన దుఃఖం, విపరీతమైన ఆవేదన, విపరీతమైన బాధ ఉన్నది. ప్రపంచం బాధను తన బాధగా చేసుకోవడం అనేది కవిత్వం, బెంగాల్ విభజనప్పుడు కవిత్వం వచ్చింది, రారాకలు వచ్చినాయి. కానీ మీలాంటి వాళ్ళు రావడానికి, ఇంత ప్రతిస్పందన రావడానికి ఏమిటి? జీవితం అంటే తెలంగాణలో మీరు అన్నట్టు నిన్ననే చెప్పిన నేను గద్దరన్న సభలో, మూల భారతంలో లేనిది అల్లిరాని పాత్రను సృష్టించి ఒక ఫెమినిస్టు దృక్పథంతోనే, స్త్రీవాద దృక్పథంతో అల్లిరాని యక్షగానం చరిత్రల బాగా రాస్తే 4 లక్షల కాపీలు అమ్ముడుపోయిన నేల ఇది. ఆ రోజుల్లో లేదు, ఇప్పటికి నేను 80, 90, 2000 వరకు కూడా అల్లిరాని కాపీలు అమ్మడం ఇప్పటికి కూడా గ్రామాలలో వెతుకుతూ ఉంటుంది. ఇంకా సిద్ధాంబర్ బజార్లు ఉన్నాయి అక్కడనే. అంటే ఇక్కడ ఒక సాహితీ సూచన అనేది కొత్త ప్రయోగం, ఎప్పుడు జీవితాంతం ఆగకుండా నిరంతరంగా పాట ఈ ప్రవాహం సాగుతూనే ఉంటుంది. సాహిత్యంలో కూడా అంత వేగం ఉంటుంది. పైగా సింగభూపాలుడు చెప్పినట్టు దరువు సాంప్రదాయం అని అన్నారు. అంటే నాకు జితేంద్రబాబు వీళ్ళందరూ అట్లా నాకు మనది మొత్తం చదువుకున్నాను, కొంచెం బ్రెయిన్ శాస్త్రవతి. తెలంగాణ నేలకు దరువు సాంప్రదాయం, తర్వాత యక్షగాన సాంప్రదాయం. ఇక్కడ వచ్చిన యక్షగానాలు ఎక్కడ రాలే. ఇప్పుడు దేవుణ్ణి అవిరేని మల్లలను లేపితే సుప్రభాత సేవలో డిల్లెం బల్లెం కొట్టుకుని లేపుతారు.
సమ్మక్క సారక ఉత్సవాలు అయితే విపరీతంగా సంగీత సంగీతం అయితే వీరప్ప పండుగ సంగీతం వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే బీట్ ఏ కళారూపమైనా ఇక్కడ ఒగ్గు కథ కానీ యక్షగానం కానీ నీకు ప్రతి చోట ఉంటాయి లోకల్ ట్రెడిషన్ అని. ఇక్కడ ఉన్న దాన్ని వేరు కూర్చొని చెప్పి నెమ్మది ఎరక చెప్పేది దరువు సాంప్రదాయం ఎరకు అట్లా దాంట్లో కూడా దొరుకుంటుంది తక్కువ. కానీ ఎట్లాగా అది తెలంగాణలో ఉన్నదంటే ప్రతిదీ ఒక ఊపుతో ఉన్న నేపథ్యం అది. బహుశా పెద్దలు చెప్తున్నట్టు అగస్త్య మహర్షి వేణు శాస్త్రి గారి పుస్తకం ఉన్నది. అగస్త్య ఆర్య ఋషి ఇక్కడ దక్షిణాపథం వచ్చినప్పుడు అక్కడ జయిస్తూ ఈ జ్ఞాన సరస్సును దర్శించుకొని కాళేశ్వరం వచ్చి అక్కడ నుంచి అగస్త్యేశ్వర తన పేరుతో అగస్త్యేశ్వర ఆలయం కట్టి అక్కడ నుంచి ఆర్యులు దక్షిణాపథానికి వచ్చే మధ్యలో కానీ తర్వాత మొఘలులు తర్వాత తురుష్కులు ఈ దండయాత్రలకి మధ్య భాగం అయింది. ఈ మధ్య భాగంలో ఎక్కువ దాడులు యుద్ధాలతోనే అలజడి ఎప్పుడు అలజడితో ఉన్న ప్రాంతం ఉండొచ్చు బహుశా. కనుక ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి నీకు నేను 72లో 70 చిన్నప్పుడు ఉండతో ముడతో జై తెలంగాణ అనిపించేది అప్పుడు ఉండేది. అది మనకు అర్థం కాదు. అది పట్టుకొని ఏదో పార గుర్తని వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో కూడా బల్లే చిన్నపిల్లడు జై తెలంగాణ మామూలు బాలెడి తిప్పిండే ఒకసారి నాకు యాదికుంది. అప్పటి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం అంతకుముందు తర్వాత నక్సల్ మరి శ్రీకాకుళం నాకు పోరాటం ఎక్కడ సిరిసిల్ల జగిత్యాల తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు ఎన్ని త్యాగలట. దీనికి ప్రభావాల నుంచి సమాజ ప్రభావం నుంచి కవులు ఎవరు అతీతంగా ఉండలేదు కనుక ఆ క్రమంలోనే దీన్ని చూడవచ్చు. మరి సాహిత్యకారు ఎట్లా ఇప్పుడు యక్షగానాలు ఎందుకు వచ్చి ఉంటాయి అన్నీ అంటే పాలకులను భాష తెలంగాణలో ఉర్దూ భాష పెత్తనం తెలుగు మాట్లాడినా తెలుగు రాసిన తెలుగు భాషను తృణీకార భావంతో వచ్చినప్పుడు ఆ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలకు చేరువ చేసేందుకోసం పాలకులు ఎవరైతుండ్రో బుడ్డరకాన్ పాత్ర హరిశ్చంద్ర నాటకం ఉంటుంది, సుగ్రీవ విజయం చిరుతుండ యక్షగానం వీటిలో బుడ్డరకాన్ అనే పాత్ర వస్తుంది. నాకు చాలా కాలం అర్థం కాలేదు, ఎక్కడ చదువుకొని నానే ఆలోచించుకుని ఏంద్ర బుడ్డరకాన్ పాత్ర ఏంది, రామ సుగ్రీవ చరిత్ర ఏంది, ఇంద్ర బుడ్డరకాన్ ఎందుకు వస్తాడు, విరాట పర్వం ఏంది బుడ్డరకాన్ ఎందుకు వస్తాడు, లవకుశ నాటకం ఏంది భుజన కాంత బుడ్డరకాన్ అని ఉంటాడు. అంటే వాళ్ళలోని అసహనాన్ని బెర్తోల్ బ్రౌట్ ఎలినేషన్ ప్రక్రియ అవన్నీ తెలియదు మనకి, తెలుసా మనకు తెలుసు అంటే తెలియదు. కానీ పాలకుల మీద ఉన్న అసహనాన్ని వాళ్ళ మీద ఉన్న వాళ్ళ విరామాల పనికే మీరు అవమానించడం అక్కడ ఆంధ్రలో పెట్టదు. అట్లా మొదటి నుంచి కూడా ఆధిపత్యాలను ధిక్కరించే మనస్తత్వం అంటే తెలంగాణలో ఉంది. అది అది చాలామంది ఒప్పుకున్నారు. కే శ్రీనివాసులు అంటారు, అందరూ అంటారు. అది ఏదో ఉంది, ఉన్నందుకే ఎప్పుడు ఈ నేల అలజడి చైతన్యవంతంగా ఉంటుంది ఎప్పుడు. కానీ ఇక్కడ ఈ అలజడిలో పంచముల పాట ఎక్కువ ఉంది ఎందుకని, పంచములు ఎక్కువ ఉన్నారు ఎందుకు అని అనకూడదు. ఇది నాకు నా ఉద్దేశం కూడా అనాలని కాదు. చాతుర్వర్ణం మయాసృష్టంలో చాతుర్వర్ణం కానికి ఒక వర్ణం ఉంది కదా, వాళ్ళదే గాత్రము గజ్జలు ఆటలు పాటలు వాళ్ళే. అది ఎందుకుంది పంచములు అనేది తర్వాత వచ్చిన. ఇప్పుడు పంచములు అనేది మనకు 13వ శతాబ్దం నాటి వరకు కూడా నాకు మళ్ళీ నేను ప్రఖ్యాత పరిశోధకులు గుర్రాజ్ చంద్రబాబు దగ్గర అవుతా. రేచల్ర బేతిరెడ్డి బేతరాజు బేతిరెడ్డి రేచల్ర బేతిరెడ్డి అంటే ఆయన కమ్మసాని ఎరకసాని అని దాన్ని చేసుకున్నాడు. కమ్మసాని మాలాయ అని చెప్తారు ఆయన రాసి. అంటే ఇవన్నీ కమ్మసాని మాలాయ పిల్లలే రకరకాల అంటే అతను వెలుమ ప్రభువులైనా ఇట్లాంటి ఆ రోజుల్లో 13వ శతాబ్దం 12వ శతాబ్దం వరకు కూడా ఇట్లా ఏ కులం నుంచి ఎవరు చేసుకోవచ్చని ఒక చర్చ ఉంది. అది పంచములు అనేది ఎప్పుడు వచ్చిందో వాటిని అంతా విస్తృతంగా నేను అధ్యయనం చేయను. కానీ అంటే వేరే ప్రాంతాలు ఎటు వచ్చిందో తెలంగాణ ఇక్కడ ఇటు దక్షిణాపథం ఎటు వచ్చిందో నార్త్లో వేరుండొచ్చు, పీష్వాల కాలం మహారాష్ట్రలో వేరుండొచ్చు. అవును, పంచములు కాకుండా మిగతా గుళ్ళలో కూడా ఆ కళారూపాల ఒగ్గు కథ ఉన్నాడు. ఇక్కడ యక్షగానాల్లో ఎందుకు వచ్చిందంటే సింధు భాగవతాలు, మాల భాగవతాలు, ఆ తర్వాత ఆ క్రమం తర్వాత గద్దరన్న మాస్టర్జీ లాంటి వాళ్ళు, ఈ వీళ్ళు గూడంజయ్య గారు నేను ఎప్పుడు మర్చిపోతాను. గూడంజన్న ఇట్లా ఒక ప్రభావం ఉంది. ఎక్కువ కింది సమాజంలో కింది శ్రేణులు ఎవరు ఉంటారో వాళ్ళకే ఈ ఎవరైతే అట్టడుగు ఉంటారో వాళ్ళకు ఇది దాని మీద ఎక్కువ ఉంటుంది. అందుకని అట్టడుగు ఉన్న వాళ్ళకి ఇది తప్పదు.
చాతుర్వర్ణం స్వస్థ గుణకర్మ అవన్నీ నాకేం అర్థం కాదు, వాటి బుర్రలోకోను. కానీ పంచమ వర్ణం ఎప్పుడు ఏర్పడదో అది ఒక చర్చ నాకు ఆ వాటిలోకోనని. ఎక్కడైతే కింద ఉంటాడో వానికి ఎక్కువ అంచబడ్డలు వాళ్ళు సృజన ఎక్కువ ఉంటుంది ఉత్పత్తి. అనంతమూర్తి గారు ఒక మాట చెప్తాడు, ఎవరైతే పంచభూతాలకు, ఎవరైతే శ్రమకు, ఎవరైతే ప్రకృతి దగ్గర ఉంటారో వాళ్ళలో సృజనానుభవం ఎక్కువ ఉంటుందని, సృజనాత్మకత ఎక్కువ ఉంటుందని. కనుక మరి పంచభూతాలకు దగ్గర ఉన్నదంటే ఖచ్చితంగా వస్తాయి పని, వ్యవసాయం, పనులు, వృత్తులు, గ్రామం, ప్రకృతి, నది, వాగులు, ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి కళారూపాలు పుట్టినాయి. బెస్ట్ జాలరి పాట, మగ్గం పాట, మేతరి పాట, అన్ని రాగాలు ఒకటే, కిన్నెర పాట అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కదా. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా నేను. కూచిపూడి భరతనాట్యానికి దక్కిన ఒక పాపులారిటీ ఒక డక్కలి కిన్నెరకు, ఒక కడ్డీ వాయిద్యానికి, కడ్డీ తంత్రికి, లేకపోతే కనుక ఒక పంబాల సంగీతానికి, లేకపోతే కనుక బేడా బుడుగజంగం ఆ సోరకాయలతో కట్టుకునే కిన్నెరకు దక్కలేదు. ఏమిటి అది? ఏదైనా సాహిత్యం, వాళ్ళు రాముని, వాళ్ళు సీతను అమ్మవారి గురించి ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు కదా, ఎందుకు అట్లా అయింది? అంటే అది అవి ఆధిపత్యం వర్గాలు వాటిని గుర్తించడానికి ఇష్టం. ఎందుకంటే కిన్నెర తయారు చేసేది వీళ్ళే. కిన్నెరకి ఏ కట్టె కొట్టుకోవాలా, ఏ బుర్ర పెట్టాలా, దాన్ని ఎట్లా చెక్కాలి, దాన్ని చెక్కే ఉలియింది, దానిలో నెత్తులు ఎట్లా, దానికి ఏ తీగ చుట్టాలా, ఇవన్నీ శ్రమ నుంచి వచ్చినాయి. ఆదివాసులు కూడా అద్భుతంగా వేసుకుంటారు. వాళ్ళు సారి గామ పాదని ఆరో అవరో అని తెలియకుండా వాళ్ళు దాని మెట్ల కింద వాయిస్తారు. మొగలే అయింది, డక్కలి బాలే అయింది. మొగలే కంటే చిన్నప్పుడు డక్కలి బాలే ఉండే, తర్వాత మొగలే మా ఊరి పక్కనే, తర్వాత కిన్నెర, ఏకులు తాయరా, ఇవన్నిటికీ రాకపోవడం అంటే వీళ్ళు బహుశా కింది వర్గాలు కావటం వల్ల వాళ్ళు గుర్తించకపోవడం వల్ల అంతే. ఎందుకంటే పనితో పాటు లేదు, పని చేసుకుంటే గ్రామాలలో సంచారాలు తిరిగేది. రాజాస్థానాల్లో ఉన్న వాళ్ళకు, ఆస్థాన కళాకారులకు ఏంటంటే మొదటి నుంచి గుర్తించాలనే తపన లేదు. ఎప్పుడన్నా చెప్పినాడు పాలకురుకు 7 నెలల పదములు 9 పదములు యక్షగాన కీర్తింతరెద్ద అని కీర్తి గంధలు, యక్షగాన సరళి, కళారూపాలు, ఈ వినుకొండ వల్లభరాయన్ దాంట్లో ఎటువంటివి ఉన్నాయి. కానీ మెట్ల కింద కూర్చున్న ప్రస్తావన తక్కువనే. దీని జగదీప్ తిరుమలరావు గారు బాగా చెప్తారు వీటి ఆయన ప్రయత్నం చేసినాడు ఎక్కువ. కనుక వాళ్ళు అట్లా ఉపేక్ష బాణిక దాన్ని గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే ఇవి కింది వర్గాలే. కనుక అంత అయినాక అలికి పూసినాక గుడ్డు పెట్టినట్టు వాళ్ళు పై వర్గాలు తీసుకొని పెంచడం. అయితే వాళ్ళు భరతముని అంతకుముందు నాకు తెలిసిన ప్రకారం వేదాలలో కూడా నాట్యం ఆడటం అనేది శూద్రులు వేయాలని, 4 వర్ణాల్లో శూద్రులు వేయాలని. తర్వాత ఎట్లా అందరూ అన్ని వృత్తుల్లోకి నాట్యం కూడా యామిని సరస్వ వాళ్ళ దగ్గర అయిపోయింది. సిద్ధేంద్ర యోగి కానీ ఇప్పుడు బేరిని నాట్యం అంతా కూడా భరతముని ప్రస్తావన కంటే ముందు నాట్యం ఉంది. అది అంటరాని వసంతంలో ఉరుములాట అని అంటాడు ఆయన. ఉరుములా నృత్యం అంటాడు. అంటూ ఒక మాట చెప్తాడు, స్పందించే గుండె, ఉక్కు నరాలు, వర్షించే కళ్ళు, రక్తముడికి నదులు అంటాడు. అలా అంటరాని ఉరుముల చంద్రయ్య గురించి చెప్తే అలా కళ్యాణరావు గారు ప్రస్తావిస్తారు. అట్లా ఈ కింద వర్గాలు సృష్టించుకున్నాయి. మెట్ల కింద కానీ, తాళం కానీ, మధ్యలో కానీ అందుకని వీళ్ళ పట్ల చూసిన తర్వాత ఏ మాట కమాట చెప్పాలి, గొప్ప పని ఒకటి చేసినారు బీజేపీ వాళ్ళు. ఈ కడ్డి పురాణాలకు, కొండయ్యకు, దాసరి కొండయ్యకు, మొగలయ్యకు, తర్వాత ఆదివాసీ కళాకారులకు, వాళ్ళు ఎందుకు మిగతా వాటిలో వాళ్ళు ఎట్లున్నా కానీ చాలా విచిత్రాలు జరుగుతాయి. చాలా విచిత్రాలు జరుగుతాయి. ప్రజల తరపున ఉన్న ప్రగతిశీల ప్రభుత్వాలతో ఉన్న బెంగాల్లో జరిగింది లేదు. కానీ అక్కడ మాసవుతుంది అంటాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిజంగా వీళ్ళ విధానం ప్రకారం వీళ్ళు పై ఊరగాలి. కానీ వీళ్ళు కింద ఉన్న సాధారణ ప్రజలను గుర్తించినారు. దానికి ఎవరు పంపిండ్రు, ఎట్లా పంపిండ్రు, ఎట్లా ఇచ్చిన తెలియదు. కానీ అది మాత్రం జరిగింది వీళ్ళ ప్రభుత్వం. అది ఒక్కటి మాత్రం కళల విషయంలో ఈ మొగిలయ్యన్న కానీ, ఆదివాసీ కళాకారుని, మరి దాసరి కొండ చూస్తే అసలు మా నాయన గొంతులాగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు జయదత్తులు మరోసారి గుంటూరు తీసుకుపోయాడు, పాడుతుంటే ఆశ్చర్యపోయినా. ఏమి కళ్ళ నీళ్ళు కానీ అంతటి కళాకారులు వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తిస్తున్నాను. అంతకుముందు లేదు. కానీ నాన్నగారు పాట మా నాయన కిన్నెర వేసుకుంటే అద్భుతంగా పాడేది మహానుభావుడు ఆయన.
తెలియదు ప్రపంచానికి అని తెలుసు. ఆయన నుంచి వచ్చిన భిక్షనే మనకిది. కానీ ఎట్లా అంటే నాన్నగారు మీరు పూజలు నరసింహస్వామిని మీది జటపుల సంస్థానం కదా? సింగోటం నరసింహస్వామి జటపుడు సింగోటం నరసింహస్వామి ఆయన యాదగిరి పుట్టి నరసింహస్వామి కూడా సింగోటం అవును మన దగ్గర సింగోటం నరసింహస్వామి అని రామరెడ్డిపల్లి ఉంటారు మా చుట్టాలంటే. మా తాత చెల్లెల్ని మా ఔరేష్పల్లికి ఇచ్చినారు. ఔరేష్పల్లి అంటే గుడిపల్లి పక్కల, అట్లా ఔరేష్పల్లికి అట్లా నుంచి దగ్గరగా సింగోటం అట్లా ఆ పేరు అక్కడ నుంచి వచ్చిన ట్రెడిషన్ అంతా. అప్పటికి మనకు అంటే ఔరేష్పల్లి గౌరారానికి చుట్టం అంటే పడవంటి చుట్టం అట్లా సింగోట నరసింహస్వామి పేరు. తర్వాత అదే మళ్ళా మా తాత వాళ్ళ మా నాయనమ్మ అక్క భర్త ఈయన నిజాం దాంట్లో జమీదారు నిజాం రాజ్యంలో. ఆయనకు పిల్లలు లేకుండా మా నాయననే దత్త తీసుకున్నాడు. మా నాయన ఉంటే మా తాత దత్త తీసుకుంటే మేము భయపడి మాకు వద్దు పట్నం వద్దని వచ్చేసిండ్రు. చాలా ఉంచితే కూడా మళ్ళీ వచ్చేది. గిరిజోడు వచ్చింది ఇంట్లో, సిరిజోడు ఇచ్చిండ్రు. అవన్నీ ఉంటున్నాయి. ఒక బేసర మాత్రం ఉంది పాత మా నాయనమ్మది. అది రామరెడ్డి బాకారం ఉంది. అడిగితే ఎన్ని పైసలను తీసుకొచ్చి పెట్టాలని నాకు కోరిక నా జీవితంలో. ఆమె మాడాపురం వెంకటమ్మని ఆమెకు అమ్మిరు. అప్పుడు గింజలకు అమ్మిరట చాలా తక్కువకు. అంటే నిజాం పేరు. అందుకని మళ్ళీ మా చిన్న పేరు యాదగిరి ఇక్కడ వచ్చి పేరు పెట్టినారు. అంటే మనకు యాదగిరి ఎంత సింగోట నరసింహస్వామి అని పెట్టినప్పుడు అట్లా మా ఫాదర్. అంటే ఇప్పుడు మీరు దరువు సాహిత్యంలో కిన్నెర కూడా ఒక భాగమే కదా? దరువు సాహిత్యంలో మీరు అన్నారు కదా దరువు సంప్రదాయం, అన్ని దరువు సంప్రదాయం, కిన్నెర కూడా ఒకటి. దరువు లేకుండా లయ లేకుండా ఏది ఉండదు, బీట్ ఉంటుంది. అంటే ఎట్లా అది దీని కిన్నెర మీ నాన్నగారు పాడేది ఎట్లా ఇట్లా కూడా పడుతుంది. కింద బుర్రనే కొడుతుంటారు, కింద ఇట్లా అంటారు. మీ చేతిలో 2 తాళాలు ఉంటాయి. అవి అదేమో నేను నాదరు బుర్ర కథలకు వెళ్ళి శారదకాండ్ల కథలు ఉన్నాయి మన తన జంగాలు బుడగదంగాలు చెప్పే కథలు. అక్కడ అందేలు వాళ్ళ బుర్ర కథలు శారదకాండ్ల కథ అని వీళ్ళు ఉత్తర తెలంగాణ అంటారు. మన దిక్కేమో బుర్రకథ చెప్తారంట. గొల్ల కథ చెప్పినప్పుడు కూడా వాళ్ళకు ఉంటాయి, అందేలు ఉంటాయి. కుడి చేయికి యాక్చువల్గా ఈ తాళం పోతుందని నాకు ఊకే కొట్టేటోళ్ళు సరిగొట్టకపోతే ఏమనంటే ఇవి పెట్టుకో నువ్వు అందెలు పెట్టుకో అని చెప్పినారు. నాజర్ పట్టినట్టు పట్టుకుంటేనే భూసాంబ శివరావు చెప్పినాడు. అప్పుడు చాలా ఎర్లీ ఏజ్లో ఎదురీత పత్రిక అప్పటి నుంచి నేను తెచ్చిన నాకు నేను మా ఫాదర్కి వచ్చాను అందెలో పెట్టేది. ఊసా నుంచి భూసాంబ శివరావు చెప్పిండు నాజరు అందెలో పెట్టుకునేది మనం బీటిస్తామంటే వాళ్ళు కరెక్ట్ కొడతారని. నాకు కొంచెం తాళం దరువు సరిగా లేకుంటే బాగుండదని అట్లా. ఇప్పుడు మీరు ఆడేది ఆట మీరు పాడుతున్నప్పుడు ఆడతారు కదా, అది ఏ సంప్రదాయం? అది మా నాయన వాడే ఊర్లో మా ఫాదర్ అనేక రకాల భంగిములు నాట్యం చేసేది పాడుతూ. అందులో చిన్నది 1%, ఒక 1/2% మనం అట్లా చూపుతాం. దానికి మరి దానికి తెల్లవారులు అద్భుతమైన దానికి శాస్త్రీయమైన నృత్యాల కంటే నేను గురుముఖత నేర్చుకున్నాను. గురుముఖత నాట్యం నేర్చుకోలే. ఆ నేర్పిన పంతులకు కూచిపూడి సంప్రదాయం, యక్షగానాలు ఉన్న కూచిపూడి సంప్రదాయం, ఎన్నసెర్ల ముత్యాలు, సాలె మాణిక్యం, పంబల్ చంద్రయ్య వీళ్ళందరూ నేర్పిన అట్లా మంచి గురువులు. మా ఏ ముద్ర ఇట్లా సర్పశీర్ష, ముఖశీర్ష, పద్మశీర్ష అని చెప్పేది. కానీ నాట్యం అట్లాంటి మంచి నాట్యం వేసేది. అందులో ఏమో ఒకటి పట్టుకుని అది పట్టుకొని ఇట్లా ఎగిరేదేమో. ఒకసారి ఇరాన్ కళాకారులు పడితే నేను గదరన్నది చూసి తప్ప నేను దాన్ని ప్రత్యేక నేను గదరన్నది మీ వేరు సంప్రదాయాలు కదా, వాళ్ళది మీ వేరు సంప్రదాయం. నాది కొంచెం యక్షగాన స్టైల్ ఉంటుంది, డ్రెస్సులు పోవడం. అవును, అదంతా మతంతా తెలుగు పిచ్చాలంటే కీచకనేసి వేస్తే అట్లా అదే అట్లా వచ్చింది. ఆయనది గదరన్నది కవాలి, తర్వాత ఉగ్గు కథ, తర్వాత మెదక్ జిల్లా కళారూపాలదు. ఆయన కూడా యక్షగాన సంప్రదాయం మూలాలు ఉన్నాయి. కొంచెం వీరశైవ సంప్రదాయం ఎక్కువ, అంటే ఆయన శైవం వీరశైవ సంప్రదాయం ఎక్కువ కనబడుతుంది. మీ దాని శ్రీ వైష్ణవ తాత్వికత, శ్రీ వైష్ణవం తెలుసు. కానీ దామోదారు తిరుమదారు అని పెట్టుకో కొంచెం దాసరి గీతాలు అంటే దాసరోళ్ళు అని కాదు, మళ్ళీ దాసరి కాదు, మళ్ళీ దాసరి గీతాలు అంటే పాడుతుంది. దాన్ని కాదు తత్వం ఎట్లా పడదు? మీ నాన్నగారి తత్వం ఏమైనా గుర్తుంది మీకు? ఇంకో ప్రశ్న ఉంది, అందుకోసమే నేను అది వస్తే ఇంకో ప్రశ్న ఉంది నాకు. దాన్ని జ్ఞానానందముగనుటకు మానవ జన్మబెగా అని మరి ఒకటి ఉందా, నానా మతములలో బడి కానక సత్యంబు నరులు పశుల ఎదరు. ఇది మెయిన్ తత్వాన. అటి భూమిది నమ్మబోకండి ఓ మనుజులారా, మాయమైపోతుంది చూడండి. మటి బొమ్మిది ఇట్లా ఈ స్టైల్ పడేదేనా ఆయన 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 స్టైల్. అది గాత్రం పైకి కన్నులాదరిశించితి నేమా చల్రా చెన్నా కేశవు నించితి పన్నాగంతకు వాహు పన్నాగతలు పూనా పన్నుల నెల్లాను
కాపాడు సామిని కన్నుల దర్శించితి నిమాచల్ర చెన్నకేశవు నెంచితి ఆంధ్రదేశము లోపాల పలనాటి సీమాయందు కృష్ణకు అలా చంద్రావంకయు వీరాజానాది కావాల సాంద్రామై వెలుగుమా చల్ర పట్టణ మందు కన్నుల దర్శించితి నేమా చల్ర చెన్నకేశవు నించితి పును పల్లవ కాంతులు కట్టిన సీర లెల్లాదాసుట వింతాలు ఉన్నతమైన పొన్నాను నెక్కిన వెన్నుని గోపాక కన్నేలనందరిని కన్నుల దర్శించితి నేమా చెన్నకేశవు నించితి అన్ని ఇట్లా ఇవన్నీ చేయాలి పథకం. కానీ దీంట్లోకి వెళ్ళి మీరు మా ఈ బాణీలతో మీ నాన్నగారి నుంచి వచ్చిన ఇది తాత్వికత ఇది భారీ మన ఆయనదే ఏ పుస్తకం వాడేది సుభదాస్ కీర్తన కానీ ఏ పుస్తకం ఆయన బాణి కట్టుకుని పాడుతున్నాయి ఆయన తత్వాలు వాళ్ళకి అలవోక వాడేది కీర్తనలు తత్వాలు. మీరు స్వతహాగా అంటే మీ నాన్నగారు పాడుతున్నప్పుడు మీకు మీరు అల్లుకునేది కదా మహానుభావుడు ఆయన దాంట్లో ఇంత మన బాణీలంతా ఆయనవేనా ఆయన రాసే బాణీలు ఏమనంటే కొత్త ఆయన ప్రభావంతో వచ్చాయి సంచారమే ఎంత బాగున్నాయి బాగానే ఆయనది నీ పాట చాలా బాగుంది. తర్వాత నేను మళ్ళీ కొంత క్రియేట్ చేసిన అంటే రేష్మా అని అవి నేను కొన్ని పల్లె కన్నీరు పాటకు మా ఫాదరు మంచి పల్లె కన్నీరు అల్టిమేట్ ఆహా గోదావరిలో ఎలా అగ్గి మండుతుందో బలిర బలి ఆ రోజుల్లో విప్లవ పాట అది ప్రతిఘటన. అది ఎట్లా ఉంది ఆ పాట కంటే ఓహో కృష్ణదేవ బాగై ఉన్నది బలిర బలి అక్కడి నుంచి వచ్చిన యక్షగానాల నుంచి అట్లా 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 అని యక్షగానం స్టైల్ దాని నుంచి మీరు స్వతహాగా అల్లుకున్నది ఈ ఇంట్లో ఉన్నది పూజ పునస్కారం అదొకటి తత్వగీతాలు ఒకటి కదా. ఈ తాత్వికతను సమాజానికి ప్రశ్నించమని లేదా 10 మందిని అదో రకమైన సమాజాన్ని ప్రభావితం చేసేదే ఇది ఇంకో మార్గంలో కదా. ఈ మార్గాన్ని మీరు అనుకున్నప్పుడు ఏ చరణము ఏ పల్లవి ఏ మాట ఏ పదం మీ బుర్రకు తట్టి మీరు చిన్నప్పుడు బుర్రగా ఏదో ఒకటి పాట పద్యాలు గిద్యాలు వాడేది దేవుని మీదనో చెట్ల మీదనో ఏదో పాట పాడుతుంటే నాకు మా మామ ఉండే భగవంతుడు పసలేంటి వచ్చేది వాళ్ళ మా మామ కనుక జోకులు చేయాలని మా చిన్ని తమ్ముళ్ళు మా పసులు వాళ్ళ పసులు అయితే తెప్పకాశి కానీ తమ్ముడా బద్ది సిప్పే భగవంతుని బద్ది సిప్పు అని వాడు తెప్ప అని ఇట్లా గట్టి పాడేది చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నా మీద పాట తెప్పకాశి కానీ తమ్ముడు బద్ది సిప్ప భగవంతుడు యక్షగానం ఉండేది వాడేది చిన్నప్పుడు. ఆయన పేరు భగవంతు పోచంపల్లి భూదానం పోచంపల్లిలో మా ఊరి నుంచి పోయి పెద్ద నేతకాడు మంచి లేస్తాడు ఇవి చెప్తే నవ్వు అట్లా అంటే చిన్నప్పుడు నాకేం తెలియదు చదువు బడికి కూడా సక్కవలే అవి 3 తరగతులనే తెప్పకగా నీ తమ్ముడు బద్ది వంతుడు అని ఆడేది అన్నట్టు. అది మా ఫాదర్ కూడా మాడి చెక్కలక ఒక పిల్లాడు అన్నం తెచ్చుకుంటే ఇక్కడ తింటుంటే మా ఫాదర్ మాడి చెక్కల కాడ లింగమయ్య నీవు మనగా నీవు ఉన్నపోయి లింగమయ్య అంటే ఆ పిల్లాని పేరు మా ఫాదర్ ఇట్లా లేదట సద్ద రొట్టెల కాడ లింగమయ్య నీవు సర్దారు ఉన్నపోయి లింగమయ్య. ఈ పాట చాలా ఇది వేరే జానపదం లేదు మా నాయనమ్మ చెప్పేది. మీ నాయన రే పసలకాడికి పోతే మనం చూసి మాడచెక్కలు తింటుంటే రొట్టెలు తింటే మాడచెక్కల కాడ లింగమయ్య నీవు మనగా నీవు ఉన్నపోయి లింగమయ్య రామరెడ్డి పెళ్ళి వాడినట సద్ద రొట్టెల కాడ లింగమయ్య నీవు సర్దారు ఉన్నపోయి లింగమయ్య. ఏం వచ్చాము ఎంత అద్భుతమైన పోలిక సదా అట్లా ఇట్లా పనుల నుంచి వచ్చినాయి ఎన్ని పనులకెళ్ళి వచ్చినాయి తప్ప మనం అట్లా రాస్తే అన్నీ తర్వాత ఈ కవిత్వం చిన్న చిన్న పద్యాలు దువ్వూరు రామరెడ్డివి ఆ బల్లె అన్నకాడి పుస్తకాలు అవి అప్పట్లో తక్కువ మనకు దొరికినాయి. బడిలే చెప్పినవి ఛందస్సు అది ఒక అన్యతసమాలు అవి సందులు గుణసందులు ఎడాగము అవి ఇవి దీర్ఘం ఏకాదశి గసలది కొంచెం చదువుకొని కవిత్వం రాయాలని తెలుగు పడి చిన్న పద్యాలు రాయాలని ఛందస్సులు లఘువులు గురు అని రాసేది అప్పుడు రాసేదా చిన్నప్పుడు నేను ఛందోబద్ధమైన సాహిత్యం కూడా అప్పుడు పద్యాలు కూడా బాగా రాసిన ఇద్దరం కలిసి రాసిన నేను దేవదానండి మా ఫ్రెండు హై స్కూల్లో ఛందోబద్ధమైన పద్యాల తర్వాత ఎందుకో ఈ మార్క్సిజం పరిచయం వెంకటరెడ్డి సార్ వచ్చిన తర్వాత పేదరికం ఉండేది కదా ఇక కమ్యూనిస్ట్ పార్టీకి అది గూడంజన అసలేటి వానాల్లో మొత్తం ఆ పాటతోని మనం ఇట్లా రాసేది పాట ఇది కవిత్వం అవుతుంది ఇది గొప్ప కావాలి అది ఏం లేదు
పాడితే చాలు, పిలిస్తే సభల్లో పోయి పిలిచాలి, ప్రజల మధ్యలో వాడాలి, ప్రజలకు విముక్తి కావాలి అనేది అంతే కోరిక తప్ప అది లేదు. తర్వాత ఈ వరకు ఎట్లా వచ్చాం అనేది చూస్తే ఒకసారి అంటే గాలి అంటే కలిసి వచ్చినా అంతే తప్ప మనం సీరియస్ మనం కవి కావాలా అట్లా కాదు. రాసుకుంటూ పాడుకుంటూ పోతే కలిసి వచ్చిన అంతే తప్ప మనం ఏదో బాగా చదివి లక్షణ శాస్త్రాలు సత్యం చెప్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఒకసారి చాలామంది అంటే బాగా చదివింది ఎప్పుడు చదివేలా వాటి చిన్నప్పుడు దొరికిన పుస్తకాలన్నీ చదివేది. చిన్నప్పుడు స్కూల్లో లైబ్రరీలో ఉంటే ఆ స్కూల్ లైబ్రరీ పుస్తకాలు కథం పట్టేది. జడ్చల లైబ్రరీ ఏమన్నా చదివి కొత్తం పట్టేది, పుస్తకాలు ఆగిపోయేది దొరుకుతుంది. అందులో సందే బాంధవ పోయముగల నెవరు లేక ఆయన చాచా నెవరు లేక ఎర్రగా ఉండి ఎత్తుకుండే నెవరుజీ అనేది నేను కావాలని ఉబ్బించేది. అంటే గంట సేపు అయినా లేట్ ఉండేది. తర్వాత మహబూబ్నగర్ లైబ్రరీలో అది బాగా పనిచేసింది. అక్కడ బౌద్ధాన్ని కానీ మిగతా బాగా అట్లా చదివేది. తర్వాత మా సిఐటి ఆఫీసులో నేను రూమ్ లేకనలేము, నేను సుధాకర్ అంటే ఆ పుస్తకాలని ప్రజాశక్తి కానీ అట్లా ఆ రోజుల్లో ప్రజాశక్తి చదవటమే గొప్పది. విషయాలంతా చదవటం, ఇడుపుగంటి నాగేశ్వరరావు గారి వ్యాసాలు, తర్వాత బేటుకూరు బలరామూర్తి గారివి, తర్వాత అప్పట్లో అది చాలా బొమ్మారెడ్డి ఎడిటర్ ఉండే, మూటోడు మంతరావు ఎడిటరు, రాఘవాచారి గారు. అప్పుడు అదే ఆడికే టైం అయిపోయింది. మనం ఫుడ్ ఎత్తుకోవాలి, బతకాలి, చదువుకోవాలి. మన తీరికతనం లేక అయితే తీరికతనం ఉంటేనే ఎక్కువ చదివితే ఎక్కువ పండితులం, వ్యాసకర్తలం, మేధావులం, మీలా కోసి కూర్చున్నాం. లేకుంటే పుస్తకం దొరికినట్టు అసలు చెప్తాం, మీరనే కాదు. పుస్తకం దొరికినట్టు దొరకపోతే దొరికినట్టు. అందుకని వాటి దొరికినప్పుడు అవేది తర్వాత చదివిందంతా చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల వరకు అయిపోయింది. దొరకపోయి పుస్తకాలు ఎక్కడ పడిచ్చేది కనుక. కాకపోతే చిన్నప్పుడు ఏం చేసినా మా నాయన యక్షగానాలు ఉంటుండే. నాకు తెలిసి మరీ ఎక్కువ లేదు కానీ శతకాలు ఒక 5-6 శతకాలు ఉండే. యక్షగానాలు ఒక 20 దగ్గర ఉంటుండే. అవన్నీ నోటికి కంఠస్థం వచ్చేది. నాకు ఇప్పటికి కూడా వస్తుంది. వాళ్ళు మొదటి విచారం మర్చిపోతే కూడా అట్లా నోటికి వేసేది. అది మాత్రం అంటే ఈ చదవాలి అనేది కోరిక మాత్రం ఉండేది కానీ చదువుకునే అవకాశం లేదు. కానీ ఊర్లలో లేవు ఉండదు అప్పుడు. కానీ మీ అంటే పాటల పరంపరలో విప్లవ గీతాలు, విప్లవ సాహిత్యం ఒకవైపున సామాజిక సాహిత్యం కూడా ఉన్నది. ఏకునాథం మోత అని వేసారు మీరు. వాస్తవానికి బహుశా ఏకునాథం మోత 90 కూడా 92 నాకు 89 పాటలు, అవి 88 నుంచి ఉన్న పాటలు. అది ఏకనాథం మోతగా 94లో వాళ్ళు డప్పు కొట్టి పిల్లగాడు ఉంటాడు, డప్పు భుజానికి వేసుకొని ఉంటాడు. డప్పు ఎవరు సెలెక్ట్ చేసిన డప్పు? అప్పుడు ఏ మాట కామాట చెప్పాలి, వీరన్న చేసిన, వీరన్న సురేష్ ఇద్దరు. ఫోటో స్పృహ ఉంది దాంట్లో. అంటే ఫోటో కావాలని చూస్తే అప్పుడు రవీందర్ అని రవీందర్ రెడ్డి ఏదో ఉండే, ఎంఆర్పిఎస్ రాలే ఎప్పటికి రాలే బుక్ వచ్చిన రవీందర్ రెడ్డి అనేది ఈ ఫోటో బాగుంటుందని చెప్పిండు. అప్పుడు వీరన్న సురేష్ ఇద్దరు కలిసి రామారావు ముగ్గురు 3-4 ఫోటోలు ముందు పెట్టి నాతోనే ఉన్నాడు. ఇది వేయండి అని సేమ్ నీలేకనే ఉండగా అన్నాడు అని. ఆ ముఖం చిన్నప్పుడు అందరు దళితులు అట్టే ఉంటారు ఇప్పుడు, పాపం మనం ఏదో అంటాం కానీ ఆ ఫోటో వేసింది ఏకనాథం మోత. చాలా అది మామూలు ఏకనాథం మోత. దాంట్లో మీకు తొలి పాటలు కదా అవన్నీ? తొలి పాటలు. ఫస్ట్ పాట ఏముండే దాంట్లో? నీ పాట ఏమాయరు, నీ పాట ఏమాయరు, కూలన్న నీ ఆట ఏమాయరు. ఒక చరణం నాకు గుర్తొస్తలేదు అది. రామారావు వాడేది. నీ పాట ఏమాయరు, కూలన్న నీ ఆట ఎడుమాయరు మాయన్న, మగమునకు రంగేసి కాళ్ళ గజ్జలు గట్టి దగదీగ మెరిసేటి భుజకిట్టములు పెట్టి నడిరేప్పుడు రంగేసి వస్తుంటాయి కదా అభిముడే ఒకరి నిజం పని మనిషి నీ అలసు మనుభూముడనుకోని పల్లెల్లో నీ వాళ్ళు కూలెన్న పని అలసట అదిరేది మాయన్న, కాకరా పాదులకు ఏగుజాము పొద్దు ఎన్నేలా ఒడిసితే ఎరువు బండి గట్టి ఎద్దులా రెక్కెట్టి పేడగడ్డ నుండి పడమరా దుక్కి పేగ పాటల మీద రాగాలు తీస్తుంటే ఆ కంచు గొంతుకు అల్లంత దూరాన ఆకసాన పోయి కాకి చెవ్వెట్టిను ఆకు నిండిన యాప కొమ్మలే గదలాడు ఆ మధుర కంఠము కూలన్నా అంటే సంస్కృతి ఆ తీపి కంఠంబు కూలన్నా నేడు మూగపోయిందేరు, కాకరాపాదులకు కాళ్ళు కట్టినప్పుడు నిమ్మ పండునముకు నీళ్లు పెట్టినప్పుడు అంటరాని ఆకు అనుభూతింపుగా తెలుసుకుని అంటరాని ఆకు అంటే పదాలు మనకి అంటరాని ఆకు. మరి అంటరాని ఆకు ఎట్లన్నామంటే కాకి ఆకసానా పోయే కాకి చెవిట్టిన, అది కవిత్వం ఉపమానం, ఇది పర్సనిఫికేషన్ అని అన్నాడు ఆయన. అప్పటికి పర్సనిఫికేషన్ ఏం తెచ్చి పాట రాసినాడు, అది బాల్యం. కానీ నీవు పాడుతుంటే మా ఫాదర్ ఇంట అవుతుంటే ఎరువు బండి అవుతుంటే ఆయన ఎంత అందంగా పడేది. అని అన్నప్పుడు ఆ రాగానికి ఇట్లా 4 గంటలకు ప్రశాంతంగా, ట్రాక్టర్ల సప్పుడు లేవు, బైకుల సప్పుడు లేవు, ఊర్లో ప్రశాంతంగా వెళ్తూరు ఉండకపోయేది, దీపాలు ఉండకపోయేది. 4 గంటలు లేచిపోతే ఎన్నెల సుక్కలు మన
సుక్కల మౌన సంభాషణ, నక్షత్రాలు మాట్లాడుకునే భాష మనిషికి పట్టేంత ప్రశాంతత. ఆకుల గుసగుసల్లో, ఆకుల సవడిలో ఒక్కొక్క ఆకు కదలాడినప్పుడు వాటి పరిభాషను అర్థం చేసుకుని అనువదించుకుంటేంత సుషుప్త చైతన్యం మానవుడికి ఉండేది, ఆ పామరులైనా సరే. అలాంటి ఒక స్థితిలో ఎక్కడో ఒక మామిడి పండు టాక, ఆ వేసవికాలం మామిడికాయ ఇట రాలి పడుతున్నప్పుడు సప్పుడు వినపడేది. ఒక చెట్టు పక్షి లేస్తుంటే శబ్దం 1 కిలోమీటర్ దగ్గర పక్షి రెక్కలిట్టాడితే కిలోమీటర్ దగ్గర కిలోమీటర్ వరకు శబ్దం, నిశ్శబ్దం, ఆ శబ్దం రెక్కల సప్పుడ ఇట్లేసిపోతుంటే కిలోమీటర్ దగ్గర వినిపెట్టంత ఉండేది. అలాంటి కాలంలో పాట ఎత్తుకుంటే అప్పుడు నీవు బండి ఎదురు బండి కట్టుకొని ఎడ్డు బండి వస్తుంటే నేను బండి కూర్చోట్టుకుని ఏం వినోదం అంటే మనకు ఇప్పుడు అందరికింది ఇక్కడ పోవాలి అక్కడ పోవాలనేది అందరికింది. ఇప్పుడు ఏముంటుంది, వేరే ప్లేస్లు ఏమంటే గొప్ప ప్లేసులు అని టూర్లు ఉంటాయి. టూరు దర్శనీయ స్థలాలు ఎక్కడెక్కడ పోతారు. అప్పుడు దర్శనీయ స్థలం ఏంటంటే మనకు పిల్లగాడు ఎరుగు బండి కోసం చిలకపోయి పెద్ద మనకు ఒక పిల్లలకు దృశ్యం చూపించాను. అప్పుడు ఆకాశాన్ని వాడుతుంటే ఆ చిన్న జ్ఞాపకం కాకి చెవి పెట్టినని రాసిన నేను. దానికి కాకి ఇన్నదాయనకపోయినా అతిశయోక్తి అలంకారం, ఉత్ప్రేక్ష ఉంటారు కదా, అవన్నీ అలాంటిది తెలియకముందు రాసినాయి అన్ని పాటలు. అట్లా ప్రాస నియమం అనేది అంటరాని ఆ కాలం దింపినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపినప్పుడు, శరీరం తెలిసిన భాష కనుక హాయిగా. నిజమే కూడా అది. నువ్వు మనకు అది ఒక ఆకును ముట్టుకుంటే దురద పెడుతుంది. ఇట్లా రాయని ఇది అట్లా రాయని కారంటే ప్రజల భాష గూడెం చేయాలంటే వాళ్ళు గద్దరన్న పాటలకనే ఇట్లా నాజర్ పాట, ప్రధానంగా నాజర్ పాటన మొదట ఈ ప్రజల భాషలో రాయడం అనేది బాగుంటుందని, జీవ భాష అనేది తెలియదు కానీ బాగుంటుంది ప్రజలకు అర్థమైంది. నాజర్ బుర్రకథ కదా, బుర్రకథకి నాజర్ రాసినని పాటలు ఎవరు రాసిన అందమైన ఎన్నాళ్ళి కాపురాలు బుర్రకథ పనాడు అవి చెప్పేది. సురోపడి చేద్దామన్నా ఎట్లాగే కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకులమంతా, గాలి కొంపలు కాలి కుండలు, చాలని కూలి గింజలు, ఎన్నాళ్ళి కాపురాలు. ఉప్పుంటే పప్పుండదురన్న, ఎప్పుడు అవప్పవరిస్తారన్నా, పూటకు షాట పట్టుకొని గడప గాలించేది ఎట్లా, పార పనులతో తారకలాడి సతమతమై నీ ఇంటికి వస్తే కుండడుగున కూడుండదు రన్నా. కాపురా ఏం పాటలు, ఏరన్న రాకముంటే ఫస్ట్ వాడిన పాటల్లో ఇది గంజేది. ఎరువాక వచ్చారన్నా ఎవరింట్లో ఉందు అన్న, బువ్వలేని జీతగాడ. అప్పుడు ఆ 40 నాజర్ రాసే నాటికే 30 ఏళ్ళ పాట అది. మేము 78, 80, 79లో ఈ పాటలు 80లో పాడాలంటే సమాజం అప్పటికి ఎంత ఉంటుంది. నాజర్ రాసినప్పుడు 55, 56 ఏళ్ళు, 55, 65, 75, 30 ఏళ్ళు అవుతాయి. 30 ఏళ్ళకి ఫ్రెష్గా మన జీవితంలో ఆ 30 ఏళ్ళలో ఎంత అంటే వరికి ప్రపంచీకరణ సరళీకరణ రాకపోయినా జీవితం అంతా అట్టే ఉండేది. ఏనాటి కానాడు ఎండవానల్లోన చేసి పానమిసికిపోతున్నా, కూడుదాలని కూలి ఊరెన్నా దొరల కుక్కలేనయమురా కూలన్నా, అర్ధరాత్రి కాడ నిద్దురే లేస్తాము బిడ్డలారా మీకు దేవుడే దిక్కని, కాళ్ళ నిడుసుకపోతాము రన్న కళ్ళ నిద్రతో తూలుతూ కూలెన్న. కాళ్ళు శరీరం నడుస్తాయి కదా, కానీ పేదరికి కాళ్ళ నిడుచుకపోతా ఉంటాయి. తను అంత నిద్ర సారం మనది. అట్లాంటి పోల్చినాడు మహాత్ముడు. బాగా నాజర్ ప్రభావం మామూలు పాటలు నాజరం. నాజర్ పాటలు పడే తర్వాత గూడెం చేయి, తర్వాత గద్దరన్నయ్య దేవయ్య అనే పిల్లోడు చెప్పినాక గద్దరన్నయ్య ప్రభావంతో నేను అంతకుముందు పద్యం ఏదో రామస్వర శ్రీరు భవ మూహర శ్రీరామ ఇట్లా రాసుకున్నాను కూడా. ఎన్ని పాటలు ఉండో అవి పోయినాయి. ఆ డైరీ అంతా ఒకసారి ఎందుకు మా పెద్ద ఇంట్లో వెతుకుని కీర్తనలు పద్యాలు రాసేది, అది పోయింది. ఆ తర్వాత ప్రశ్నించే పాట మీదేదో ఈ కొంచెం స్ప్రోలోకి వచ్చి ఇది ఇప్పుడు అదే భుజకీర్తులు అంటే గత వైభవాన్ని మనం గత జీవితాన్ని అసలు రాసుకొని గత వైభవాన్ని గురించి రాసిన. వద్దు ప్రశ్నించండి చిన్నప్పుడు మరి వద్దు హాస్టల్ వద్దు అయ్యలారా అయ్యి ఎలివి కానీ బాధలొద్దు అని అలారా, అది అది రాత్రిపూట తిన్నకూడు అన్నలారా, అది రాయిలాగా కుతికలుంటా అది అన్నలారా, పండ్లు దోమి వాకరిస్తే అన్నలారా మేము కళ్ళు పోయి తిరిగి పడతాం అయ్యేలా. అసలు అప్పుడు అది అట్టు రాసేది అట్లా. అవి అంటే ప్రశ్నించే ప్రాబ్లం అప్పుడు నారకల్ హాస్టల్ తెలకపల్లి అట్లా రాసే రఘుపతిపేట. మేము నాగరికంతో సంబంధం లేదు. నాగరికం నా ఒకరు వచ్చినాక వచ్చి నాగరికం తాలూకానే మాది, కానీ
మాది అటు అచ్చంపేటకు అంతే దూరం, కలకుర్తికి అంతే దూరం, కలపూర్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది మీకు కదా? నాగరికన్న దగ్గర కాచారు ఎక్కువ దోస్తులంతానే. అందుకే నేను ఇప్పుడు మా బచ్చయ్య, అంజయ్, ప్రభాకర్ దోస్త్ ఇప్పుడు ఈ ప్రపంచం తిరిగిపోయినా మన అరకు ప్రభాకర్ ఎక్కడవా, భరత్ ఎక్కడవా, రామకృష్ణ అంటే వెళ్ళిపోయి, ఇక్కడ సాయిబాబు ఇట్లనే ఉంటుందా, బంజాయ పేట, బచ్చయ్య, అంజయ్, పరశురాములు, ఇసరా కుర్మాయమం, ఇంతే పెద్ద సర్కిల్, ఇంతే దోస్తులు, ఇంకా లేదు కొత్తది. ఇవన్నీ మిగతాయి తర్వాత వచ్చినాయి. తర్వాత చిన్నప్పటి దోస్తులు వాళ్ళే, ఇప్పటికీ వాళ్ళే ఉంటారు. అందులో కొందరు వెళ్ళిపోయినారు, ముగ్గురు, ఈశ్వరయ్య వేండు, నరసింహ వేండు, రామకృష్ణ వేండు, అంతే దోస్తులేంది కాదు. అంత పానం ఒక రోజుగా కుంప గట్ట తిరిగేదంతా ఒక్కో చోట. మళ్ళీ మా క్లాస్మేట్స్ ఉంటాయి, వాళ్ళు ఒక 10 రఘుపతిపేటతో ఎక్కువ. రఘుపతిపేట అనేది దుందుబి నది పక్కన పారే దుందుబి, అది కూడా రాసిన, పారే దుందుబి వాగుండే దాని పక్కన రాముల కొండుండే, కొండల కోనేరొకటుండే, కోనేరుల నిండుగా నీరుండే పాట ఉంది. అది ఇక్కడ పట్టదులు, ఓ టీవీ ఇంటర్వ్యూ అనేది, అంత మంచి పాట అది. రతిగిరుల తేరు రావి బూడల వేరు, కొలనులు రేజాలు దేవగన్నెరి పూలు, శిథిల ప్రాకారాలు శివుని ఆనవాలు. రామగిరి మీద రాసింది. రామగిరీశుని సన్నిధానమున శిథిల ప్రాకారాలు శివుని ఆనవాలు. శివుని ఆనవాలు. కానీ దీంట్లో మీరు, నేను మళ్ళీ ఏకనాథ మోతకు వస్తా అక్కడికి. నేను సామాజిక స్పృహతో మీరు మండల్ కమిషన్ వచ్చినప్పుడు ప్రతిభ మీద, టాలెంట్ అంటే ఏమిటి, రిజర్వేషన్ మండల్ కమిషన్, అవును, మండలం కమండలం వచ్చినప్పుడు ఆ పాట ఉద్యమాన్ని చూసి మీరు రాశారు. అది ఉద్యమం చూసి ఆడ పిల్లలు చెప్పులు, అప్పుడు ఇక రిజర్వేషన్ పెంచినప్పుడు చెప్పులు బూట్లు దావలిచ్చేసుడు, బట్టలు పెట్టి బయట ముతుకుతున్నట్టు చేసుడు, ఈ పనులను తక్కువ అని చేసినారు. అసలు యాక్చువల్ బీసీలు వేసి అని వేరనే తెలిసినా అని బీసీల కోసం రిజర్వేషన్ అంటే మనందరికీ అనుకున్నాం, నాకు కూడా తెలియదు. బీసీల వృత్తులని అవమానిస్తున్నాను అన్నీ. అవమానిస్తున్నప్పుడు నేను కోఆపరేటివ్ ఆఫీస్కి హైదరాబాద్ వచ్చి చూసుకుంటూ పోతున్నా, ధర్నా చేసుకుంటూ వచ్చి అవమానిస్తూ బట్టలు చెప్పులు బూట్లు పాలు చేసి విద్యార్థులు వస్తున్నాయి, ఈ చెప్పులు పాలు చేసుడు, బూట్లు పాలు. ఓహో ఈ పనులు అప్పుడు నేను ఈ అమ్మాయి ఏందిరని ఉద్యమంతో రాసలే, నేను ముందు రాసి నేను పాడిన తర్వాత తీసుకొచ్చి వీరన్నకు చూపించిన. వీరన్న దాన్ని ఆకాశానికి ఎత్తి పడేసినాడు అది రాసిన తర్వాత. అయితే దాంట్లో అందులో అగ్రకులంలోన చర్చి అగ్రకులంలోనూ టాకలితోనే అంతవరకు రాలేదు. అందుకు ఇది ఈ టాలెంట్ అదే సందర్భంలో వచ్చింది. ఇది కూడా ఏది ఈ ప్రతిభ అంటూ వాడు అప్పుడు రాసి 89 రాసిన పాట అది. బిఫోర్ మండల్ కమిషన్. మరి అది బిఫోర్ మండల్ కమిషన్ 91 మండల ఉద్యమం వచ్చింది. అయితే అప్పుడు సార్ 89 అయితే మీరు అందుకు రాసింది ఎప్పుడు? అది పాట అప్పుడు రాసిందే. నేను 89 మండల, కానీ 89 రాసిన, నేను 89 రాసిన. ఎందుకు అది మండల కమిషన్ రాకముందు చర్చ, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఏదో జరుగుతుంది, ఇస్తామని చర్చ. అది ఇంకా మండల కమిషన్ అప్రూవల్ కాలే. దాంట్లో పదాలు కొన్ని బాగున్నాయి, ఏదో నాకు అన్నీ ఒకటి అన్నీ అది అంటే ఊపిరి బిగబట్టి ఉడుము తీరుగావాకి ఈ దుర్గాల్లో లయితం, ఊపిరి బిగబట్టి ఉడుము తీరుగావాకి ఈ దుర్గాలల్లా ఈత మానులానికి ముల్లా జగ్గల్లా ఇగి ఒల్లంతా సిల్లులైతే కారిన మానాసముట కళ్ళయ్యి పొంగిత దుర్రి కైపెక్కి బలిపెక్కిన లా ముద్దు బిడ్డలే ప్రతిభవంత అందుకోర గుతుపందుకో అట్లా ఉండే. అది పలువురాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు తవ్వి పరికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే మాన్యాల నిమక్తాల అని మన భూముల గుండు నెత్తురునే జరువు గదలి. కొంచెం వస్తుంది కవిత్వం, మొత్తం జీవితమే కొంచెం. నెత్తురునే జరువు గదల్లి పండించిన పంటల మెక్కి ఎర్రాగా బుర్రాగా అయ్యి అనుకునే తర్వాత అనుభవం ఒకటి చూసి ఏమయ్యాలనేది తెలియదు. ఫ్లోలు నెత్తురు ఎర్రగా ఉంటుంది, ఎర్రగా అయినంతే. 15 నిమిషాలు అయింది రాసిన. ఏ పాటనా పట్ట రాసేది అట్ట 10 గంటల రాసిన చరిత్ర లేదంట. అది ఎయిట్ కూడా లేదు, ఇప్పటికి ఎయిట్ చేయాలి పాట అట్లుంటుంది అంతే. దంచుడు చరణం పోతూనే ఉండేది, చరవేంది జీవితాన్ని అట్లా రాసుకుంటూ పోయేది. దాంట్లో ఎక్కడో ఒకసారి పోలికలు ఉండేది, అక్కడ పిడికిల్లే గన్నుల చేసి అట్లా ముడిబండల ఇట్లా గట్టివి గరుకూరాల్లా అడ్డంగా నిలువు చెక్కి కాగిన మన నెత్తు రోజు కరిసే రంగులేసి అట్లా అట్లా. అది గొప్ప పాట అది. కానీ దాంట్లో ఒకటి ఉంది, భగవంతుణ్ణి కీర్తించినట్లు అంటే
మొత్తం మేమే చేస్తున్నావు సమస్తం, నువ్వు కూర్చొని ఉన్నావు అక్కడ అని చెప్పి ప్రతిభ అంటూ వాడు పళ్ళు రేగితుండు ప్రతిభయాడ ఉట్టెరు ప్రతిభ ఏమని చూస్తాడు నల్ల అరేగాడి వీడు లెగేటట్టు దుక్కి దున్ని చక్కని సాలుగోలి మొక్కలేస్తే ప్రతిభ కాదా ఎండిన మన్ను తెచ్చి పిండు ఒలే పిసికి పిసికి కుమ్మరి సారె తిప్పి కుండ చేస్తే ప్రతిభ కాదా ఎండు చెక్కాల కోసి దిండు మంచాలెత్తే పండి పొల్లెదర ఇట్లా ఏదో రాసి ప్రతిభ కుమ్మరి సారె తిప్పి కుండ చేస్తే అరకగట్టి దుక్కి దున్నే కర్రులోన ప్రతిభ లేదట నువ్వు పుట్టినప్పుడు బొడ్డు కోసే కత్తిలోన ప్రతిభ లేదా ఎండు చెక్కాల తెచ్చి దిండు మంచాలెత్తే పండి పొల్లే దొరలకు మన ప్రతిభయాడ కనపడతా అప్పుడు రాసేది అది అసలు బహుజన జీవితం అంతా బహుజన బహుజన జీవితాన్ని మీరు పట్టుకొని తర్వాత మీరు బహుజన జీవితం ఉన్న అట్ ద సేమ్ టైం లెఫ్ట్ ఓరియంటేషన్ కనబడుతుంది. లెఫ్ట్ లేకుంటే పాటలు రాయాలని వీటికి పాట దీనికి పాట రాస్తే ఇప్పుడు వెనకటి కూడా పాటలు వాడుకుంటారు మంది మనలేకనే మొగలేక వీళ్ళకి అట్లే మన తాతల తండ్రులు వాడారు మన ఆయన వాడారు మన కవి కావాలని రాయాలని పోటీ చెప్పాలి కదా ఇది పాట దీనికి ఇలా ఉంటుంది తెలుసు ఊర్లో పడతారు మా తన పోతే పాడుకుంటూ పోతున్నది నీదేం ఎన్ని పాటలు పడతాయి ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు పుస్తకం వేసుకోవచ్చు అని వాళ్ళు నేర్పింది మాత్రం లెఫ్ట్ వాళ్ళే అంటే ప్రజా పాటలు వేయాలి ఆ మేరకైనా అప్పుడు చైతన్య ఈ పాటలు దీంట్లో సాహిత్యం ఉందని చెప్పడం ఇది కవిత్వం అబ్బా ఇంత రాసిన జీవితం మనం పొంగిపోతాం మనది కూడా కవిత్వం అని అప్పుడు అనుకునేది అట్లా ఓ కవిత్వం అంటే మరి అట్లా పొంగిపోయి కవిత్వం రాయాలి అనే ఇప్పుడేంది పిల్లలు ఇప్పుడు సమాజ సంక్షోభం లేదు దుఃఖం లేదు పోరాటాలు లేవు ఏం లేవు అదేంటంటే ముందే చదువుకొని సోషల్ బుక్ పేపర్ చూసుకొని ఇక కవిత్వం చూడాలి ఇంకా రాయాలి వీరు రాసుకొని రాయాలి మనసున్నాడు అలా చూసుకోవాలి అది స్పేన్ లేదు కాకపోతే అందులో కొంచెం కొంచెం పదాలు కొంచెం మార్చి వాడు ఎన్నెలు అంటే వీడు వీళ్ళు కానీ అదంటే రోజు ఇక తెల్లారి పట్టి కవిత కనపడాలి ఇప్పుడు అప్పట్లో లేదు కదా అమ్మాయి బాధ అవుతాను ఉద్యమం సంఘర్షణ ఉన్నది సాహిత్యం కూడా సంఘర్షణ ఉన్నందుకే సాహిత్యం అంత సజీవంగా ఉన్నది అలాంటి పాటలు వచ్చినాయి జీవితంలో ఎంత వెనుకబాటు అభివృద్ధి సౌఖ్యం లేని చోట సాహిత్యం బాగుంటుంది లేమున్న చోటనే సరస్వతి ఉంటుంది అంతే కవిత్వం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అన్నారు మన దగ్గర ఉర్దూ ప్రభావం కూడా ఉంటుంది కదా ఖలీల్ జిబ్రాను లేకపోతే కనుక రూమీను లేకపోతే కనుక గాలిబ్ మిర్జా గాలిబ్ ఈ సాహిత్య ఆలోచన ప్రభావం మనం అంటే మీలాంటి మీ తరం కవుల పైన ఉన్నది. మన తల్లిదండ్రులకి ఎవడు ఉడుతుంది ఇప్పుడు గజలు ఇప్పుడు ఊర్లలో ఇప్పుడంటే మా ఫాదరు మా అలవు కొమ్ముడికనైపోయింది మొహరం పండుగ కూడా మా మామ నరసింహ మా నాయన ఇద్దరు ఆయన మాలైనా డప్పు కొడుతుంది కొట్టి 100 తీసుకుపోయి అలా ఎక్కించి ఫస్ట్లో అలా కొమ్మ ఎక్కించింది అంటే ఊర్లలో ఉర్దూ గజల్ సైతం మనల్ని ఎవరైనా దూరం నుంచి నేది అప్పుడు మైకులు లేవు కదా ఆ కుటుంబాల కడుకున్నది. అయితే మాకేందంటే ఒక అదృష్టం ఏంటంటే ఉర్దూ సాహిత్యం తెలియదు కానీ వేపూరి హనుమదాసు రాకమచల్ల వెంకటదాసు కైవార నారాయణ తాత చిన్నదాసు దున్నయిద్దాసు మహానుభావుడు ఆయన తత్వాలు అందరికీ వచ్చి వీళ్ళందరి పరంపర ఉండేది. మనకు తర్వాత చదువుకున్నాక సూఫీ సాహిత్యం ఉర్దూ సూఫీ తెలియదు ఇందులో చదివితే గాలి ఒక పాట ఉండేది గాలి మీద దాశరథి పద్యం అనువాదం మన గాలిబు కవి ఇప్పుడు నేను గాలిబుని చదువుకున్నట్టు ఏదో మన గాలిబు సంపుటం కూడా ఇచ్చినప్పుడు గాలిబు పుస్తకం సంపుటాలు తెచ్చేది ఎవరన్నా ఇప్పుడు ఆ దాశరథి మహేంద్రోదయం అంటే ఎవరిని ఇచ్చేదా అగ్నిధార ఇచ్చేదా ఎవరైనా ఏమి లేదు పుస్తకాలు దూరరామరెడ్డి పుస్తకాలు కర్చకుడు కూడా ఇచ్చేదా. తర్వాత మనం కొంచెం ఎదిగింత ఎంఏ చదువుతున్నప్పుడు పుస్తకాలు పాఠ్యాంశ పుస్తకాలు కొనుక్కోనికనే దేవుడి ఆదికి వచ్చేది అంటే నేనే కాదు ఆనాడున్న పరిస్థితులు అది లైబ్రరీలోకి వచ్చి చదవాలనేది ఆ రహస్యం చదివితే జ్ఞానం వస్తుంది మీరు ఇవి కాకుండా ఇవి చదవని వాళ్ళు పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే వాళ్ళు ఆ పేపర్ ఇచ్చేది పుస్తకాలు చదవాలి మీరు వాళ్ళ నీళ్ళ పుస్తకాలు ఉండేది మనకు ఇచ్చేది అవి చదివి ఒక పుస్తకం మన నాలో ఈ సృజన ఉంది ఇంత పాటలు రాస్తున్నాడు పాడుతున్నాడు కనుక నీవు సంగీతానికి సంబంధించిన నాట్యానికి సంబంధించిన చదువు నీకు మౌఖిక సాహిత్యానికి సంబంధించిన చదువు ఎల్లో రాజంతా లేకుడు తుమ్మాడు నప్ప లేకుడు బిరుదురామరాజు ఉన్న ఇవి చదువు అని గోపులింగారెడ్డి చదవని ఎవడు చెప్పినోడు లేదు పోనీ కవిత్వం శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం ఇచ్చి చదవని చెప్పినోడు లేడు. పార్టీ పని జెండాలు ఎక్కితే పాడితే అంతే వాళ్ళు మాత్రం చదివేది అదేందో ఇప్పుడు అర్థమైతే నాకు. అందుకే నేను ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఒక లిస్టు పెడతా చాలామంది రచయితలు ఉన్నవాడు మత్స్యదేవేంద్ర ఫోన్ చేసిండు ఏమేమి పుస్తకాలు చదవాలి కృష్ణశాస్త్రి ఏం చదవాలి దాశరథి రావి శాస్త్రి ఏం చదవాలి తమ్ముడు చదివిండు నువ్వు మంచి అద్భుతంగా రాస్తున్నావు సొంత నీ పుస్తకాలు చదవాలి తమ్మి నీ తగిన ఉన్నాయా చదవాలి చదివి ఇంకించుకొని మర్చిపోయి నీవు కొత్త సృష్టించగలవు. విపరీతమైన అధ్యయనం వల్ల నీ భాష వేగం అవుతుంది. కానీ ఆ రోజుల్లో ఎవరు మాకు ఇది ఉందని చెప్పిన వాళ్ళు లేడు.
ఇక్కడ పోయి పార్టీ పత్రిక పార్టీ ముసాయిదా పాలిఖ్యాతీనం పాలకుల తీర్మానం డాక్యుమెంట్లు ఇవి అవి మహా అయితే ఎర్రగాదు రవిరమ్మ ఆదర్శ కుటుంబాలు కొన్ని అంతే తప్ప మళ్ళీ గ్రూపుల్లో కూడా చెరబంట రాస్తే ఆయన విరసంగానికి ఆయన చదవద్దు ఆరుద్ర రాస్తే ఆయన సిపిఎం దగ్గర ఆయన చదవద్దు, లేకుంటే ఆయన ఏటుకుల ప్రసాద్ కనుక ఆయన వేరే సిపిఐ కనుక ఆయన చదవద్దు. ఇట్లా ఆ రోజుల్లో సీరియస్ సాహిత్య పత్రికలను ప్రజా సాహిత్య కానీ ఒడిశలు కానీ అందరికీ అన్ని గ్రూపులు చదివించే కల్చర్ కార్య జ్ఞానాన్ని 100 పూలు వికసించాలి 1000 భావాలు సంఘర్షించాలనేది కానీ 100 పూలు వాళ్ళ నాయకుల వరకే జ్ఞానాల వరకునేది చదువాలే మీరు అని తెలియదు. అందుకే మేమంతా కింద నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడితే ఆశ్చర్యం వస్తుంది, అబ్బా వీళ్ళు ఏం చదువుకుంటారు. తర్వాత మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంటే ఒకటి మనకు ఈజీ వాళ్ళకంటే ఈజీగా మనకు జీవితం ఉంది కదా. వాళ్ళ చరిత్రను చెప్తున్న శాసనాలు, తర్వాత ఈ యాత్రా కథనాలు, వాడు అగస్తనీస్ వచ్చిండు క్రీస్తకం ఏడీలో చైనా నుంచి యాత్రికులు వచ్చిన వాళ్ళు ఏమో చెప్తుంటారు కదా. మాకేంది శర్వాకం అంటే ఏంది, శర్వాకం చార్వాకులు, ఓహో శర్వాకం ఎట్టు వచ్చిందా మన జీవితంలో శర్వాకం అనే పదం మనం ఆలోచిస్తుంటాం. బిక్కు అంటే బౌద్ధ బిక్క. ఇట్లా మనకు ఇట్లా మనం మన జీవితం నుంచి తెలుస్తాం. అంకా మనం వీళ్ళు చెప్పకముందే పల్నాడు చరిత్ర అంకాలు మా తాత పేరు అంకాలు ఎందుకుంది, మా అమ్మమ్మ చుట్టం అక్కడి నుంచి వచ్చిన అంకాలు, ఓహో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వీళ్ళు. చెన్నయ్య మా ముత్తాత పేరు చెన్నయ్య, రామయ్య లేకుండా మా మామ పేరు చెన్నయ్య, కేశవ వీళ్ళంతా ఇక్కడ కేశవులు చెన్నయ్య, ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈ చెన్నయ్య అనేది ఓ పల్నాడు నుంచి ఇట్లా మొదలుపెట్టి పాలమూరు నిండా చెన్నకేశవ ఆలయాలు ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ, గుంటూరు జిల్లాలో ఎక్కువ, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ. ఎందుకు నాకు ఇది అర్థం కాలేదు. శ్రీనాథుడు వీరశైవుడు, శ్రీనాథుడు వీరశైవుడు, పల్నాడు వీర చరిత్రలో ఆయన అంటే ఏమి దాపరికలు లేకుండానే చాలా విషయాలు ఎక్స్పోజ్. అవును, మా చల్ల చిన్నని మన బడసి అయితాం బని నగని అధిక మోహం అని అంటాడు. అక్కడ వీరశైవుడైనా మా చెల్ల చిన్నని మన్నన బడసి అయితాం బని నగని అధిక మోహమున చాలా అద్భుతంగా చెప్తాడు. అంటే అక్కడ కూడా ప్రస్తావ చెన్నకేశవ అది చిన్నప్పుడు. కానీ ఇక్కడ మీతో మాట్లాడుతున్న కొద్దీ నేను ఏ విషయం నేను ఒక్క మాట చెప్తే దానికి మీరు ఆధారం చూస్తున్నారు. నాకు ఇంత అద్భుతమైన సాహిత్యము ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోండి మీరు. మొదటి మనం వద్దాం, ఈ 10 ఏళ్లలో తెలంగాణ జనజీవితం ఏమిటి, ఈ కింది సామాజిక వర్గాలు ఎందుకు రాస్తున్న దగ్గర ఉన్నాం కదా మనం. ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా మాలలు మాదిగలు ఉన్నాయి కదా, ఎందుకు దూరం ఉంటారు, కలిసి ఉంటారు ఎందుకు? బాధలన్నీ ఒకటే, ఒకటే, అంతా కలిసి ఉండేది మంచి, చాలా మంచి. లేకపోతే ఇప్పుడు మాలామాదిగలనే విభజన కూడా తర్వాత వచ్చిందని చరిత్రకారులు చాలా వచ్చింది. 13వ శతాబ్దం తర్వాతనే ఎక్కువ. అంతకుముందు నాకు తెలిసిందంటే నాకు ఎక్కువ దగ్గర ఉన్న చంద్రబాబుని అడుగుతా ఏమన్నా డౌట్లు వస్తే మనం చదువుతా కానీ చదివిన తర్వాత క్లారిఫై చేసుకోవాలంటే మనకున్న పరిస్థితి పూర్తి చదివి హిస్టరీ అని మనం బిఎన్ శాస్త్రి శిష్యులు ప్రతాపరెడ్డి కదా. కనుక మనం వీళ్ళు కూడా కొన్ని ఏ కులమైనా ఎవరిని పెళ్లి చేసుకుని ఇప్పుడు చెప్తే కదా రాజ్యాల బెత్తిరెడ్డి అంటే ఆయన మాలామని చేసుకున్నా అంటే ఆశ్చర్యపోతున్నారు. 13వ శతాబ్దంలో మాలామని చేసుకున్న వాళ్ళ పిల్లలే వీళ్ళు రేచల్ల గోత్రజులు అని అంటే వాళ్ళ కాకతీయ సామ్రాజ్యంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. అదే కనుక అప్పుడు కులాలు మంచి నాగమోయిపు ఇది కొంచెం కుడి చేతి కులాలు ఎడమ చేతి కులాలని ఉన్నాయని చెప్తారు. కానీ వాటి లోతులో ఇద్దరు పేద ప్రజలు బాగానే ఉండేది. ఈ ఉద్యోగాలు వచ్చింది వాళ్ళలో కూడా చిన్న చిన్న కులాలంటే కుడి చేతిలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ మాల చేరింది అట్లా చేరింది అని అంటారు. నాకు తెలియదు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ మాల చేరింది అలా కుడి చేతిలో, ఎడమ చేతిలో మిగతా కులాలు ఉన్నాయి. అదే ఎట్లా వచ్చింది అనేది నాకు అర్థం కాదు. నాకు అదే చెప్తారు వాళ్ళు ఏదో కుడి చేతి కులాల్లో ఉందంటారు. అట్లా కలుపుకపోవడం, బహుశా కలుపుకపోవడం ద్రవిడిన్స్ను తమలో ఎదురు తిరిగిన వాళ్ళని ఆ కులాన్ని సంస్కృతికరించడం కావచ్చు. మరి వీళ్ళెందుకు ఊరికి దూరం? ఇప్పుడు ఇక్కడ అగస్తుడు వచ్చిన తర్వాత ఇక్కడ నమ్ముద్రి బ్రాహ్మణులంతా నల్లగా ఎట్లుంటారు వాళ్ళు, మరి ఆర్యులా కాదు కదా. ఇక్కడ పరస్పర ఘర్షణలో ఓడిపోయిన వాళ్ళని తమ సంస్కృతిని లోకి చేర్చుకోవడం కావచ్చు. అట్లా కావచ్చు. అంతే. అంటే వీళ్ళు ఎందుకు దూరం ఉంటున్నారు, మళ్ళీ విడివిడిగా ఎందుకు ఉంటున్నారని విభజన ఇద్దరికి ఎదుర్కొంటున్న సమస్య ఒక క్యాస్ట్ అంటరానితనం ఇద్దరు సేమ్ ఉంది. అవును, మరి ఇద్దరు ఎందుకు కలవరు అంటున్నది. అది విభజన చేసిన శాసనం. ఇప్పుడు 4 వర్ణాల మధ్య వివాహం శూద్రులను బ్రాహ్మణులు ఎవరినైనా చేసుకోవచ్చు. బ్రాహ్మణులను చేసుకోవచ్చు, క్షత్రియులను చేసుకోవచ్చు, శూద్రులను చేసుకోవచ్చు. శూద్రులు మాత్రం మిగతా వాళ్ళని చేసుకోవద్దు. ఒకవేళ శూద్రులు బ్రాహ్మణులు చేసుకుంటే పుట్టిన వాళ్ళు పంచములని అని ఒక చర్చ అంటారు.
శూద్రులు బ్రాహ్మణులు అని అదే కుల అంబేద్కర్ వాటి లోతుల్లోకి నాకు తెలియదు అంత సీరియస్గా. ఈ కలయిక ఘర్షణాత్మకంగా లేదు. ఎప్పుడు ఘర్షణాత్మకంగా లేదంటే వీళ్ళ మీద ఎప్పుడు పెత్తనం వాడు ఘర్షణ వంతులు పడతాడు. వాళ్ళిద్దరూ వణుకుపోతూ అంటే ఈ ఘర్షణ అనేది అంతటి ఉందా? పీష్వాల కాలంలో ఉన్న మహారాష్ట్రలో ముడ్డికి ముంత మూతికి అది అన్నీ అంతట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు రేచల్ రాజ్యంలో బ్రహ్మనాయుడు దగ్గర కన్నమదాస్ ఉంటాడు. దేవరకొండ పద్మనాయకుల రాజ్యంలో రేచల్ ఉంటాడు. ఒక తన మాదిగలు మహాయోధులు ఉంటారు. ఈ కర్ణాటక ప్రాంతంలో శివనాగమణి కానీ లేకుంటే మాదార చెన్నయ్య వీళ్ళందరూ కూడా మహాభక్తులు మాదిగల. ఇప్పుడు ముకుందూరు స్వామి మాదిగని ఆయనకు పాదాబంధనం చేస్తారు. తర్వాత దున్నయ్య దాస్ గారికి అన్ని కులాల వాళ్ళు శిష్యులు రెడ్లు కానించి అందరూ ఆయన అయ్యగారు అని పిలుస్తారు. అంతవరకు ఎందుకు దున్నయ్య దాస్ పరంపర ఉన్న శ్రీ ఈశ్వరయ్య గారు మాదిగ ఆయనకు అందరూ పాదాబంధనం చేస్తారు. కనుక ఈ విభజన అనేది ఒకసారి మనం కూడా అంటే మనకు ఇవన్నీ రాజకీయ పరిభాషలు మనలాంటి పోవద్దు, పుట్టుకుని పోతే తెలిసి మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అట్లా మనం అది కానీ ఇద్దరి మధ్యలో యూనిట్కి సంబంధించిన అంకాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఎందుకు చెప్పినారు ఆ కథ కానీ అంతరాన్ని వసంతంలో ఆయన కూడా రాసిన కథ. కామదేవుని వస్తే ముక్క కింద పడితే వండుతుంటే ఆ వండిన ముక్కను అందులో వేసిండు. అందులో వేస్తే యాక్చువల్లీ వాళ్ళు మాదిగలు జైనులు, మాలలు బౌద్ధులుగా ఉన్నారు మొదటి నుంచి. మాదిగలు జైనులు, అందుకే సహనశక్తి ఎక్కువ మాది ఇద్దరిలో ఉంటుంది. జైనులకి ఇంకా కదా మాదిగలు జైనులు తర్వాత బౌద్ధులు, జైనులు బౌద్ధులు. జైనులు మాదిగల జైనులు, మాలలు బౌద్ధులు. అది చరిత్ర కందిన దాని ప్రకారం పెద్ద మన హిస్టారియన్స్ చెప్పిన ప్రకారం. అందుకే ఇంతకాలం సహనంతో ఉన్నారు. ఆ సహనం మూలాలు ఉన్నాయి, సహనత్వానికి మూలాలు ఉన్నాయి. అది ఆ తర్వాత తిన్నామంటే అంటే ఇట్లా ఈ జైనులు బౌద్ధులను వీళ్ళను యజ్ఞయాగదులతోని పశువుదలతోని మాంసాహారం తినే ఆర్యులు బలవంతాన బుద్ధుని బోధన వీళ్ళని తినబెట్టి వీళ్ళే మాంసాహారాన్ని కథ సృష్టించి వీళ్ళ కథను వీళ్ళ ద్వారా చెప్పించారంటే అంటరాని వసంతలో కళ్యాణరావు గారు కూడా ఈ కథ చెప్తాడు. ఈ కథ మనందరూ తెలుసు చిన్నప్పుడు అనేది చెన్నై. తర్వాత జాంబవుడు తాత జాంబవుడు మనవాడు చెన్నై అనేది అది మాత్రం ప్రపంచానికి అని తెలుసు. ఇద్దరి మధ్యలో ఉన్న ఐక్యత కూడా ఉంది కదా, అందుకే నేను రాసిన. ఇట్లా ఇద్దరి మధ్యలో పనుల్లో ఉన్నది వైద్యం ఉన్నది. తర్వాత వీళ్ళు బలవంతాన మాంసాహారాన్ని తిని వీళ్ళు మాంసాహారులుగా మార్చే క్రమంలో వచ్చిన కథలు వీళ్ళు ఈను అనేది చెప్పడంలో దాన్ని చేసినారు. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ కూడా ఆలువారులో కూడా తిరుపాన్న ఆలువార్లు, నయనారులో ఉన్నారు, ఆలువారులో ఉన్నారు. తర్వాత కర్ణాటకలో ఉన్నారు, బసవేశ్వరుని కాలంలో పంచం ఉన్నారు, వీరభ్రహ్మం గారి పరంపర ఉన్నారు. కనుక ఆ చరిత్ర అంతా రాకుండా చేసినారు. నిజంగా ఆధ్యాత్మికత అంటే ఈ దేశంలో భాస్కర్ ప్రముఖ పరిశోధకుడు ఈ విషయంలో చాలా విస్తృతంగా అధ్యయనం చేసినాడు. ఆయన అభిప్రాయాలు ఏవైనా ఆయన ఈ ఆధ్యాత్మిక భక్తి ఉద్యమాల కింది నుంచి వచ్చిన సాధు సంతు మహానవీయులపైన మామూలు పరిశోధన చేయలే, మామూలు వ్యాసాయం. మనకి ఈ విధానికి పరిష్కారం దొరకాలంటే ఆయన దగ్గర పోతే నివృత్తి అయితే అంత భాస్కర్ గారు, డాక్టర్ భాస్కర్ గారు అధ్యాపకులు వారు చాలా పరిశోధన చేసినారు, విస్తృతమైన మేధావి. కనుక ఈ కులాల మధ్య ఉన్న మహానుభావులు కూడా పుట్టిన ఇది అన్ని చోట్ల ఒక్కలేక లేదు. కుల వ్యవస్థ అన్ని చోట్ల ఒక్కలేక లేదు. ఒక్కొక్క ప్రాంతంలో రకంగా ఉన్నది. ఇప్పుడు చర్చ జరుగుతున్నది కాబట్టి అంటున్నాడు, చర్చలో ఉన్నది కాబట్టి ఒక మాట అంటున్నాడు, డిస్కషన్ ఉన్నది కాబట్టి అడగొచ్చు. ఇప్పుడు ఈ వర్గీకరణ సమస్య ఉంది కదా, దీని ఎట్లా పరిష్కారం? నా బాధ నేనేందంటే నేను కానీ గద్దరన్న కానీ తారకం కానీ ఢిల్లీలో పాపం వాడు తక్కువైనా నీకు తెలిసిన ధర్మరాజు గారు ఢిల్లీ టెంట్ వేసి సపోర్ట్ చేసినారు. మాలలకి వెళ్ళి కూడా వీళ్ళంతా సపోర్ట్ చేసినారు. వర్గీకరణ కావాలనే, ఎందుకంటే వాళ్ళు ఉండవనే హక్కు ఉండాలనే హక్కు మనకు లేదు. బీసీల గురించి రాసిన, అగ్రకుల పేదల గురించి రాసిన, ఉదాహరణ అందరి గురించి రాసినాం. కాకపోతే ఒక్కోసారి ఏంటంటే అదేమో అసలు మీరు అంటున్నారు, నాకు అర్థమైంది, మీరు నవ్వకుండా ప్రశాంతంగా అడుగుతారు. నేను మాట్లాడదు, అక్కడేం మాట్లాడలే. మాదిగల ఎమ్మెల్యేలు వర్గీకరణ కోసం మాకు ఇది వచ్చింది, సంతోషపడుతున్నాం. మా సోదరులు మాలకుండా మేము రేపు వాళ్ళ వాటా అని వాళ్ళు మాట్లాడాలి. మాలను ఏం చేయాలి, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇది పంచాయతీ అయిపోతుంది. లేదా అగ్రకులాలే వీళ్ళిద్దరిని మాట్లాడేయకుండా వాళ్ళే మాట్లాడలే ఇదని. అది ఇప్పుడు ఈ మండలిలో నువ్వు మాట్లాడుతూ అంటే మాట్లాడినప్పుడు మన భాష ఎందుకంటే మనం స్పందించే వాళ్ళని అలా కళ్యాణరావు అంటే స్పందించే గుణాలు నాది ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు దీని ఇంకా ఎవడు కుట్రలు ఉన్నాయి, ఇది ఉద్యమం న్యాయమైంది వర్గీకరణ. కానీ పాలకవర్గాలు పాలకవర్గాలు మిగతాయి కూడా రేపు రావాలనే కోణంతో నేను మన పాత్ర ఎంత, మనం చిన్న జీవులు, మనం వీటిని అన్నింటినీ కవిత్వం రాసుకుంటే వాళ్ళని అన్నింటిని ఎత్తినేసుకొని మన ప్రయత్నాన్ని అందరి ప్రజలకు అట్లనే కాదా. ఎందుకంటే అసెంబ్లీలో మెంబర్ నేను కవినే కాదు, శాసన మండలి సభ్యుడిని. సుప్రీంకోర్టు తీర్పు,
అసెంబ్లీలో వేడివాడి చర్చలు. ఒక సమాజానికి నేను ఇంత కాదనుకున్నా, నీవెంత కవి అయినా, ఎంత గొప్ప గాయకుడైనా, ఎంత నీకు వాగ్గేయకారుడైనా, నీదంటూ కులానికి సంబంధించిన మనుషులు నీకు సచ్చినప్పుడు మోసేది వాళ్ళే కదా. ఈ దేశంలో మోసేది వాళ్ళే కదా, కులం నుంచి వచ్చింది కాదు. కళకున్న స్వభావం అది, ఎమోషన్ అయితే మాకు తెలియకుండా ఈ జనాన్ని చూసి పునకం. అంటే జనం జాతల తిరణాలలా కూడా ఎందుకంటే మన తాతల తండ్రి అందరూ చూసి అందరిలో కలవనైపోయింది కదా. ఇప్పుడు ఊర్లో నీ వాడ వేరు, నీ వాసన వేరు, నీ కంపు వేరు. ఒక్కసారి తిరణాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నీ వాడాలంటుంది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏం చేయలేదు. అప్పుడు వీడేసినావు నటించేది. అప్పుడు అమ్మ దేవుడు ఊరిని దేవుడు అప్పుడు వచ్చేది. అది అంటే కావాలని చేసిన ప్రక్రియ, ఒక అసంతృప్తితో, అసహనంతో, బాధతో కురుముడి జాతర అంటే అయితే ఇలాంటి ఇటు వచ్చినప్పుడు నీకు ఉంచాలి కదా. అప్పుడు రాని వీడిని కోపం వచ్చి వీడే దేవుడు లేక అన్నట్టు ఊగేటాలకలు దేవుడు వాడు మంది దగ్గర వచ్చేది. అట్లా అసంతృప్తులు దళితులంతా అసంతృప్తికి వచ్చిన తప్ప వేరే అంతే తప్ప ఇంకేది. మరి పూర్తిగా దేవుడు ఉన్నా అసంతృప్తి, ఆవేశం, బాధ ఏడుస్తారు. రాయలగాని చెన్నకేశ్వర స్వామి దగ్గర ఇట్లా ఎంతంటే పల్నాడు కాదంటారు. చెన్నకేశ్వర ఆరాధన తీరైపోతారు. రాయలకి మన జిల్లాలో కేకలు పెడుతుంటారు, పొలుతుంటారు స్వామి కూడా. దీపగంటలు ముస్లిం మా ఊళ్ళో పైన ఇప్పుడు మా ఊళ్ళో సంక్రాంతి 3 రోజులు చేస్తారు. మాతన మా ఊళ్ళు ఏమంటారు గణదీపాలను మోస్తారు. చిన్న గుడి మేము కట్టుకున్నది. ఆ గుడికాడికి రాయి పెడుతున్నా, ఆ గుడికాడికి మోస్తుంటే బట్టలు పరుచుకొని ఊగుతుంటారు. ఇట్లా ఎందుకు వచ్చింది అది? ఒక రకమైన వాతావరణ ఎమోషన్స్ ఉంటాయి అని అవన్నీ కూడా అవి మా తాతల తండ్రుల చూసి మనం చెప్పే దగ్గర ప్రజెంటేషన్ కరెక్ట్ చేయలేము మనం. ఈ సందర్భంగా మన వాళ్ళు కూడా పొరపోయి ఇంతకాలం ప్రజాకవిత్వంతో ఒక బాలగోపాల్ లాంటి మహాత్ముని శంకరన్ సారు యొక్క పాదాల అడుగుజాడల్లో, సుందరయ్య గారి మార్గంలో, ప్రధానంగా నాకు సుందరయ్య గారి అంటే ఇష్టం, ఉప్పల మలసూరు, గుంటూరు బాబనయ్య గారు ఈ పరంపరతోనే ఎదుర్కొంటూ 60 ఏళ్ల వరకు ఈ బండిని తప్పో ఉప్పలాకపోయి దాన్ని గుర్తించి కేసీఆర్ గారు నాకు ఇచ్చిన అది వేరు. కానీ ఉన్నారు, వారి పట్ల గౌరవం ఉంటుంది. కానీ ఈ ప్రభావం మాట్లాడుతున్నప్పుడు మన భాషను అర్థం చేసుకునే ఓపిక సమాజం లేవు. మనలాంటి కవులం, కళాకారులు రాజకీయాలు మాట్లాడొద్దని అర్థమైంది. ఎందుకంటే అయితే నన్ను అభిమానిస్తారని నేనైతే ఓపెన్గా వీళ్ళ మధ్య ఈ పంచాయతీ పరిస్థితి పెద్ద పంచాయతీలు ఉన్నాయి. పల్లె కన్నీరు పాట రాయడం అనేది నాగరికత ఒక విభజనకు లోనైన, ప్రపంచీకరణ అనేది ఒక విభజన అనుకుంటే కనుక ఆ విభజనకు లోనవుతున్న సందర్భం నాదరపాట 70ల వరకు మీరు పల్లె కన్నీరు రాసిన నాదరపాటనే ఉన్నది. అవును. కానీ ఆ తర్వాత దానికి కొనసాగింపుగా లేదా మరింత అడ్వాన్స్ వచ్చిన పాట పల్లె కన్నీరు. సమాజం బాధను మీ బాధ చేసుకున్నారు. ఈ దేశంలో కులం ఉండాలన్నా వద్దా, కుల నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి? అంబేద్కర్ చెప్పినట్టే కుల నిర్మూలన జరగకుండా ఈ కులం అన్సైంటిఫిక్ అనేది చరిత్ర పోనిస్తలేరు. చెప్తున్నారు కదా, కులానికి ఒక కథ, కులానికి రూపాలు, వాళ్ళు చెప్పే కథలు, ఏ కులానికి ఆ కులం ప్రత్యేక ఆస్తిత్వం గట్టిగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువైంది, ప్రజలకు లేదు. ప్రజలకేమన్నది గాదులు గాళ్ళు అనకుండా శంకర పిండ చెప్ప ఒక పాట నీవు వాడతావు, నీవే వాడతావు. అది వారు అన్నాడు, వారు అన్నాడు అని నీకు పాడతలేవు. కానీ అసలు తెచ్చేది అంటే ఏ కులానికి ఆ కులం అందరూ వద్దన్న జన్యులు కలిసిపోతారు. కులాలు పేద అప్పుడు లేదు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్కువైంది. అది పై కులంలో పుట్టిన వాళ్ళు డీక్యాస్ట్ అయ్యి వాళ్ళ జీవితము, వాళ్ళ ఆస్తులు సర్వం కూలిపోయినా మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళు శూద్రాగ్రవర్ణంలో రెడ్లు కావచ్చు, లేకపోతే కనుక కమ్మలు కావచ్చు, లేదా బ్రాహ్మణులు కావచ్చు, ఆస్తులు కూలిపోయిన వాళ్ళు నానా రకాలుగా ఉన్నారు. బసవేశ్వరుడు అనుకున్నాం, రామానుజుల వారు తిరుమంత్రం చెప్పే వరకు అది బ్రహ్మ పదార్థం చెప్పిన తర్వాత అదే పబ్లిక్లోకి వచ్చి డొమైన్లోకి వచ్చింది. ఎంత లేదన్నా గోరటి వెంకన్న తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో మీరు ఒకరు. మీరు మామూలు వ్యక్తి కాదు. 1000 ఏళ్ళ తెలుగు చరిత్రలో మనం ఒక లిస్టు చేసుకుంటే వస్తే ఆ లిస్టులో మీ పేరు ఉంటుంది. నెంబర్ ఎంతనో నాకు తెలియదు, మీ పేరు ఉంటుంది దాంట్లో. మీలాంటి వాళ్ళు, మీరు ఏకునాథమూతలో ఒక డప్పు చేసింది మీరు, తర్వాత మొత్తం సమాజం గురించి మాట్లాడిన మీరు, కాలం ముందుకు పోతున్న కొద్దీ మనం కులాన్ని గట్టిగా, ఇప్పుడు అమెరికా పోతే ప్రపంచ సమస్య ఇది కులం. మా అమెరికా చెప్పినట్లు ఇంగ్లాండ్లో, అమెరికా ఎక్కడ పోతే అక్కడ దీన్ని రాజకీయపరమైన వాటిలలో మీరు చట్టసభలో ఉన్నారు కాబట్టి ఎటువైపుగా వెళ్దాం? కులాంతర వివాహాలు ఒకటేనా? పత్తి పద్మారావు లాంటి వాళ్ళు మహానుభావులు, వాళ్ళు చాలా అధ్యయనం చేస్తున్నారు. మనకు ఇప్పుడు వివాహం కూడా ఇష్ట కులాంతర వివాహాలు బలంతం చేసుకోరు కదా. ఇప్పుడు అవుతారు. ఇప్పుడు డబ్బులు బాగా ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, బాగా సంపన్న పై కులం వాళ్ళు ఇస్తానని వాడు చేసుకోవాలంటే చేసుకుంటారా? అదే ఆర్థిక స్థాయి అనేది కూడా ప్రధానమైన అంశం. అది ఆర్థిక స్థాయి ఉండి పిల్లలు ఇప్పుడు పొయ్యిల కట్టెలు పెట్టి ఊది తుమ్మ కట్టెలు ఊది పిక్కర్ ఏడ్చి అంటే ముక్కులు లాభైతే తరాల తాతల కానీ ముక్కు చక్కగా ఉంటుందా? వీళ్ళకి హాయిగా ఉన్నోళ్ళు చిన్న మాట్లాడి ఉంటుందా? పంకజ నేత్రం పరమ పవిత్రం
శంకుచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాస. మనది ఎట్లుంటుంది? రాముడు రాముడు అంటే రకాల ముక్కులు వెళ్ళిపోగా, పెదవులు వెళ్ళిపోగా, నీ పని బట్టి శరీరం మాత్రం యుద్ధం చేసిన ఇప్పుడు యుద్ధాలు ఎందుకే ఉంటుంది? మా యుద్ధ తరం అని చెప్పుకుంటాం మేము. వీరకరకం అంటే అంత పెదవులు ఉంటుంది, సరే చూసుకున్నారా అంటుంది. అది ఎందుకు వచ్చి జనిసులు ఉంటాయి ఈ ఉండి 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 ఆకారం పుట్టుకలు కూడా మంచి కూడా నల్లకుండా ఎత్తకాలం కాలక్రమంలో చాలా ప్రభావాలు ఉంటాయి. వృత్తిని ఏది వృత్తి ఇప్పుడు జన్యువుల ప్రీతితో పాటు ఆ ప్రాంతాల నుంచి పాటు పని విధానాన్ని బట్టి రూపం మారుతుంది. భావం తద్భవతి త్రాక నీ యొక్క గుణాన్ని నీవు రోజు బుద్ధ భగవాన్ ప్రార్థన చేయి. అమో అర్హతో తస్వ భగవతి పానాతిపాత వీరమని అంటే మన ఆలోచనలు బట్టి మన ఆకారాలు మారుతాయి. సీరియస్ ఫ్లోకారు మామూలు మంచిగా ఉన్న పిల్లోడు కూడా ఇట్లా ఎప్పుడు నక్సలు ఎట్టిన వాడు మనిషి చూస్తే ఇట్లా ఆలోచించాలి, మనిషి మారిపోతాడు. నీ ఆలోచన నీ ఆకారం మార్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేను సైన్స్ గింతలో కాదు, మన ముఖమే మన ప్రతి ముఖాన్ని మన ముఖాన్ని మనం చూసుకో. అజంతా చెప్పినట్టు శివారెడ్డి గారు మన ముఖం మనకు ఎన్నిసార్లు కనపడి చూసుకోండి. ఎక్కువసార్లు కోపపడుతుంటుంది, ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇక మన ఏడుపు తల్లి కడుపు ఉన్నప్పుడు కొట్టుకునికమే ఏడుపే బాధ పుట్టే పిల్లలు అందంగా ఎట్లా ఉంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే మంచి తిండే పండ్లు ఫలాలు నెయ్యి మంచి అది మనం ఏం తింటాం, మన భోజనం ఏంది, మన ఆహారపు అలవాట్లు ఏంది, మనం అది ఇప్పుడు పొద్దునుండి పొద్దు సద్ది అన్నం అవి తింటే కల్లా సత్కు మబ్బు మన తమో గుణం అంట. మనకు మబ్బుగా ఉండే పరిస్థితి ఎవరు వాళ్ళు ఈ మాంసాహారం నేను నాకు మాంసం దాన్ని గ్లోరిఫై చేసి పాటలు రాను. కానీ ఇరాక్ వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎందుకు కారణం చెప్పు? మంచి వేడి మంచిగా వేసుకుంటే మాంసం తింటారు, పొద్దున్న లేస్తే వాళ్ళు విద్య అది. కానీ ఎందుకు అంత అందంగా ఉంటారు ఆర్యన్ కానీ వాళ్ళ తిండి వాళ్ళ ఆహారం వాళ్ళు పుట్టినప్పుడు మనకేంది, మనం ఎప్పుడూ వండిపోతే ఎండి లేక సది బది శుభ్రత ప్రజల పేదరికం దైన్య ముందు ఆర్థిక నేనంటే మన వాళ్ళు చెప్తున్న సాంస్కృతికమైన వికాసం వల్ల అంతర్వ్యూహాలు జరుగుతాయి. కానీ సంస్కృతి అనేది వికాసం జరగాల్సిందే. బౌద్ధ మంచి మనిషి అయితే అదొకటి. కానీ ఆర్థిక స్థాయిలో అన్నీ మరిపిస్తారు. ఆర్థిక స్థాయి ఉన్నవాడు బాగుంటారు. అప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేకపోతే ఆర్థిక స్థాయి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు బహుశా ఇప్పటికి 4 పుస్తకాలు వేసిండ్రు కదా, 4 అయిపోయినాయి కదా, 5 వేసిన 5 అయింది కదా. ఒకటి వల్లంకి తాళం మొన్న వచ్చింది, ఇప్పుడు 4 ఒకటి ఒకటి పూసిన పున్నమి తెలంగాణ మన నైసరి మా ఊరు చుట్టుముట్టు పాట రేలపూతలు ఒకటి 5 అయినాయి. ఇంకో 4 5 వస్తున్నాయట కదా. ఇప్పుడు 4 అదే చిన్నగాడు చిన్న అని లేడా అంకు చిన్న మొత్తం ఆ పని చేస్తుండప్ప చాలా రోజులు అతనికి అప్పచెప్పినాక నా వల్ల కాదని అప్పుడు యాకూబు ప్రేమతో యాకూబు అంతా కష్టపడి యాకూబు గుడిపాటి అప్పుడు యాకూబు చేసిండు ఒల్లంకిత ఆలచంద్రవంకకు. ఒల్లంకి తాళానికి మధుగారు తర్వాత కాదర్శిచ్చ ఒల్లంకి తాళం ఆయన వేసిన బ్రహ్మవన్న మెయిన్ ప్రధానంగా అన్ని పుస్తకాలు మళ్ళీ కాపీ రానికి మొత్తం పోగొట్టుకున్న కాపీలు దొరకపోతే ఒక్క కాపీ దొరకలేదు. ఏం చేయాలి, నాకు అదృష్టంతో జ్ఞాపక శక్తి ఉంటుంది నాకు. ఆ ఉండడం వల్ల చెప్తా ఉంటే మళ్ళీ బ్రహ్మవన్న మొత్తం కొట్టిండు, బుక్ అంతా 5 పుస్తకాలు కొట్టిండు బంగారు బ్రహ్మం 10 ఏళ్ళ కింద. తర్వాత మళ్ళీ వల్లంకి తాళం మొత్తం కూర్చొని నేను చెప్తాను ఇంత ఉంటుంది. ఇక ఏముంటుంది నాకు ఉంటుంది, అదే ఇప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు. మనకు వేరే పని ఏమంటే మనం చేసేది ఏముంది, ఎంఏ రాజా ఎంపీ మా వాళ్ళు అనుకుంటారు, మా పిల్లలు ఏంటంటే వీడు వచ్చి రేపు ఎంపీ అవుతాడు ఏంది. కానీ నేను నాకు ఇదే నా ప్రపంచం, నాకు నా స్వప్న ప్రపంచంలో నేను ఉంటాను. నాకు ఎట్లుంటుంది అంటే గదే ఉంటుంది నాకు. మిగతా విషయాలు వెళ్ళి లోకంలో ఉన్నందుకు లోకంలో ఉన్నట్టు నడిచి అన్నప్ప ఎవరికి పోటీ కాదు, ఏ రాజకీయం కాదు, ఏది మంగళవాడే బతుకు కాదు, జీవితం అట్లా ఉన్నది. వాళ్ళు ఒక్కదానికి 10 వర్షాలు చెప్తే మనం ఒకసారి డీటీపీ వచ్చి 10 రోజులు పనిచేస్తే బాము ఆయన దగ్గర రాసింది కొట్టవండి అంటే నీ ఎంత ఒక్క పేజీ కొట్టం ఎక్కడ సార్ 100 సార్లు చెప్తాడు పట్టాపట్టి ఇన్ని అన్నీ బాగానే ఉంటాయంటారు బ్రహ్మాండ చెప్తాడు అట్లా. కానీ ఇక్కడ మనం ఒక సంధికాలం స్తబ్దుకాలం గురించి మాట్లాడుతూ చాలా విషయాలు వచ్చినాయి. అంటే తెలంగాణలో మీకు 80ల తెలంగాణ ఒకటి, 90ల ఒకటి, తెలంగాణ ఉద్యమ కాలం ఒకటి, ఇవాళ ఒకటి. ఈ మొత్తం కాలాన్ని మీరు 1-2 మాటలు పొడి మాటలు చెప్పమంటే ఎట్లా? కాలం సూపుల గాలం రైది కవ్వించేటి మాలం తాళం అని అక్షయ్ కుమార్ అక్కడ షరతులు సినిమాకి రాసిన పాట. అదే నా షరతులు పడితే సినిమా కోసం ఆలోచన అదే. ఎందుకు రాసినా వాళ్ళు పెడుతుంటే దెబ్బతో చెప్పేసిన రాసు ముందు కొంత మైండ్ ఉంటుంది. కాలం సూపుల గాలమురా ఇది కవ్వించేటి మాలం తాళం మంటిని మింటిని వేలం వేసే అంగడి ఆటరా కాసుల కట్టరు ఆశరాని ధ్యాసను నిలువని ఎదరా దోసిలి నిండదు దప్పిక తీరదు ఎండ మావీరా కాలం సూపుల గాలమురా ఇది కవ్వించేటి మేళము తాళం మంటిని మింటిని వేలం వేసి అంగడి ఆటరా కాసుల కట్టర ఆశరాధ్యని
నీ ధ్యాసను నిలువ నీ ఎదురా దోసిలి నిండని దప్పకదీరని ఎండమావిరం కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకున్న కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉండదు ఉనికిరా అద్దులు లేని ఆకాశమున అంచులు వెతకాలనుకున్నా నీ అడ్డుగా వచ్చే కాళ్ళ బంద అడ్డుగా ఎదురొచ్చే కాళ్ళ బంధాలు తొలగిన్నా ఇది మనిషి అర్థమవుతుంది నాకు నేను అర్థమవుతున్నా వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అర్థమవుతలేదు చిన్న ఎకర భూమికి ఒక గుంటెడు భూమికి చంపుకుంటారు మనుషులు అయ్యో గుంటెడు భూమికి పట్ట పగలు సొంత అన్నదమ్ములు చంపుకుంటారు బిడ్డ తండ్రిని చంపుతున్నాడు ఇప్పుడు మానవ ప్రవృత్తి సోషల్ మీడియా దుర్మార్గం సోషల్ మీడియాలో వచ్చే కథనాల వల్ల అశ్లీలత వల్ల ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే వీళ్ళే కారణం చిన్న చిన్న పిల్లలతో అయిపోయింది ప్రపంచం కాలజ్ఞానం బ్రహ్మంగారు ఏమైనా కాలజ్ఞానం ఉంటుంది అంతే ఎవరు ఏం చేస్తలేదు ఎవరి పని వాళ్ళు ఎవరి సమూహంలో ఉంటుంది నాటకంలో సమూహంలో ఏకాంతం అని ఉంటుంది నాటక లక్షణాల్లో సమూహంలో ఏకాంతంగా సమూహంలో వీడు ఉంటారు వీడు ఏం చేస్తున్నాడు వాడిని ఆడ నిలవని వాడు ఏం చేస్తాడో వానికి తెలియని మరమనిషిని చేసి పడిచింది రోబోలను చేసి పడిచింది వానికి ప్రపంచం ఇప్పుడు కావాల్సిందంతా మనిషితనాన్ని వెతుక్కోవడమే మనిషితనాన్ని మార్కెట్ కల్చర్ రియల్ ఎస్టేట్ ప్లాట్లు కాంట్రాక్ట్ పొద్దున్న లేస్తే బిజీ సెల్లు వర్కులు వస్తువులు ఫీజులు ర్యాంకులు అది శిక్షణ ఎన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఎన్ని కాలేజీ వీటన్నిటి మీద ఇది టుడే తెలంగాణ లైఫ్ టుడే లైఫ్ అంటే మీరు రాసిన 35 ఏళ్లలో ఇక్కడ దాకా వచ్చింది పోయిన రోజు జరుగుతున్న వ్యవసాయం రైతులు పనులు పెట్టుబడి పెడుతుంటారు వస్తుంటే పంట అంతా నీళ్ళు వచ్చినట్టే వస్తాయి ఏం పని చూస్తే మళ్ళీ మిగిలి ఖర్చులు ఎన్ని వచ్చినా దోషులైనా దప్పికైతే ఎండమావి పైసలు వస్తూనే ఉంటాయి రైతు బంధు వస్తూనే ఉంటాయి పైసలు వస్తుంటాయి ఇవి వస్తుంటాయి బరకతలేని కాపురం ఉంటాడు బరకతలేదు మనకి బరకత అప్పుడు హాయిగా 3,000 రూపాయలు మా ఇంట్లో కుండలు వేస్తే అట్లా 3,000 చూసిన నేను నీ అమ్మ చిన్నప్పుడు నేను గుండెలకు చున్నప్పుడు అట్టేసారు ఏ బరకత లేదు పొలి బరకత లేని జీవితం అయింది దీనికి మనిషితనం లేదు విధానం లేదు పంచాయతీలు ఏడ ఇవ్వడం ఉంటే అవన్నీ రాస్తున్నాను నేను నా పాటలు కొత్తవి వస్తలేవని కాదు ప్లాట్ కొన్నాడు ఆ ప్లాట్ కాడికి ఏమైనా ప్లాట్ కొంటే ఆ ప్లాట్ ఏమైనా పంచాయతీ దేవులు ఆడుతుంటారు ఏమైనా భూమి కొంటే ఆ భూమిలో ఏమైనా పంచాయతీ దేవులు ఆడుతుంటారు అలా చేయడది కాదు ఎవడు ఎట్లా ఏది అప్పుడు ఒకనాడు దున్నేవానికి భూమి కాదు ఉన్న భూమిని ఎట్లా కాపాడుకుంటాం అనేది ప్రశ్న ఇప్పుడు 10 సమస్య ఎకరం ఉన్నా సరే ఆడెకరం ఎప్పుడో దెబ్బకే రెవెన్యూలో మారిపోతుంది వాహనలో మారిపోతుంది ఎవరు తింటారు ఎంత అసలు ఒక్కొక్క అధికారం ఎట్లా ఎంత డబ్బు ఎందుకు ఇస్తారో తెలియదు ఎంత భూముల ధర విపరీతంగా పెరగడు భూమి అందుకే భూమి అంతా నా సొంతం అవుతుందని భూదాహముతో ఎదురు చూసేదు నీడల ఊడల ఉయ్యాలూగిన ఉయ్యాలూగిన పసితనమెంతో మురిపమురా మేడల తేరులపై ఊరేగే అతిశయమెంత అల్పమురా భూమి అంతా నా సొంతం అవుతుందని భూదాహముతో ఎదురు చూసేదు భూమి అంతా నాకెటుల సొంతం అవుతుందని భూదాహముతో ఎదురు చూసేదవు నీవే భూమిలోకి వస్తావని భూమి ఎదురు చూస్తున్నదిరా ఇవాళగా మనిషి అప్పుడు ప్రబోధకులు వేమన లాంటి వాళ్ళు ఊరుకో వేమన ఉండే ఊరికో వీరబ్రహ్మ ఉండే దున్నయిద్దాసు ఓకక్కయ్య వచ్చన్నదాసు నారాయణదాసు ప్రతి కులాల్లో మహానుభావులు అయ్యగారు అనేది మొత్తం పూలకంపల్లి నారాయణదాసు దళితు పంచముడి అన్ని ఉన్నవే అయ్యగారు అంటుండే బామ్మనుడు అయ్యగారు అన్నికే కోపంతో అన్నలేదు ఎవరికి ఊరికే నిలకడ లేదు కుట్లాటలు పీకిలాటలు పంచాయతీ మనుషులకు ఏం కావాలో దున్నేవానికి భూమి సంగతి పోయింది నినాదాలు కొత్త వచ్చినాయి విపరీతంగా చిన్నదన్నికటికి బురికి మాటలు తిట్టేది అది ఎదిగిన పైవర్గాలు నేను కులాలని ఎక్కువ వాడను కులాలని కులం అని అవమానించ నాకు ఇష్టం లేదు అయితే మతాన శల్లకాశం అంటున్నా ఆయన వాడు నోరట్టుండేది మా నాయన అనేది వాడు నోరట్టుండేది బిడ్డ నోరు మాట అమృతం రావు నోట్లకి వెళ్ళి ఏమో నోట్లకి వెళ్ళి మనం చెప్పని కంపు వస్తుంది ఏం చేస్తాం బిడ్డ అనేది వాడు అన్నాడు మళ్ళీ అనొద్దు బిడ్డ అన్నోని మాట మళ్ళీ నీవు అదే మాట అంటే నీకు అని తెలియమనేది మా నాయన 10 సార్లు చెప్తున్నాను మా నాయన నా గురువు పెద్ద ప్రపంచతత్వం నీకు కొద్ది ఫిలాసఫీ ఎక్కడి మా నాయనకి వెళ్ళి అన్నోని మళ్ళీ అదే మాట అంటే నీకు అని తెలియదు బిడ్డ అద్భుతమైన మాట కథలతో చెప్పేది మంచిగా చుట్టాలది మళ్ళా మీ పిల్లగానికి మా స్థాయిగా వాళ్ళ పిల్లలు చేస్తామంటే చుట్టాల పిల్లలు మాకు దగ్గర వెనకటికి ఆయన అనపోయేది మర్చిపోయి అది చెప్పకుండా వెనకటికి ఎలవనారాయణ వేసిండు మా రామరెడ్డి పెళ్ళి నరసింహస్వామిని రా అని అంటే చలికాలం ధనుర్మాసం సంక్రాంతి మంగళ
పగ్గాలు కట్టి తేలితే నరసింహస్వామి ఇప్పుడు సింహతాలాట వేసి సంపుతాడని పగ్గాలు కట్టేది అన్నట్టు. పగ్గాలు కట్టి నీళ్లు పోసేది అన్నట్టు, చల్లటి నీళ్ళు పోసేది. నరసింహస్వామి అంటే ఇంకా ముంగల మంత్రి ఉండి, ఎవరయ్యా తెర వీధిలో సూత్రధారి అడుగుతారుగా మంత్రి, ఎవరయ్యా తెరేది అంటే ఒకసారి గుస్తా నేను అంటే గుంజుతున్నాను వీళ్ళు, నరసింహస్వామి అంటే వీళ్ళు గుస్తాను, ఎవరయ్య అంటే గత వణుకుతున్నాడు ఆయనకి. నీ అమ్మ ఎవరా ఏందిరా, సిగ్గుంటే మళ్ళీ కడతారా నీ అమ్మ, నేను ఎలవనారాయణ నేను మళ్ళా నువ్వు నరసింహస్వామి అనకుండా ఎలవనారాయణ ఇట్సంటే పగ్గాలు ఇట్సంటే అట్లా అంటే మళ్ళా సుట్టికని చేస్తాను ఇట్లాంటి కథలు చెప్పేది మా నాయన. ఆ కథలు చెప్పేది అట్లాంటి కథలు చెప్పుకుంటే మంచి నిదానంగా నవ్వించేది అన్నట్టు. కానీ మనం 80లో ఇందాక అనుకున్నాం కదా, పల్లె కన్నీరు తర్వాత ఒక పాట, ఆ తర్వాత అది తెలంగాణ మొత్తం తెలుగు సమాజంలో వచ్చిన ఒక మార్పు. ఇప్పుడు మీరు కంటి కాలం మేలో కంటికి చూపుల గాలం అనేది ఇప్పుడు వచ్చింది. ఈ మధ్య మీద ఏదో పాట బాగా వైరల్ అవుతుంది, నేను చూసిన ఏదో తెలంగాణ ప్రముఖ తెలంగాణ అది సినిమా కోసం రాసిందే కానీ కొంచెం మంచిగా ఊరికే ఏమైందంటే ఎట్లయితే గట్లయితే పదాలు మామూలుగా వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే గ్రాంధికంలో కూడా సరళ శిష్ట వ్యవహారంలో రాసి అద్భుతంగా ఉండొచ్చు, చేయొచ్చు. పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, దిపద ధర్ముల మేల యక్షగాన పుషాల, పోతన కవియోగి భాగవత స్కందాల, జయగీతికై పొగెరా తెలంగాణ, జమ్మి కొమ్మై ఊగెరా, సింగిడై పొంగిందిరా తెలంగాణ, తంగెడై పూసిందిరా. చిన్ని చరణ్ అద్భుతం మ్యూజిక్, రాకి జీవ సంతోషన్న వాళ్ళు చేస్తున్న సినిమా అది ఆ పాటనే. శాతవాహన వీర శౌర్యమే తెలంగాణ, ఇక్ష్వాకుల దమ్మ తేజమే తెలంగాణ, చాళుక్య ప్రాకార గోపురాదామాల, కాకతీయుల మేటి నాటి నిర్మాణాల, ఎన్నెలా తిన్నలా ఎగిసేటి గోదారి, కొండ కోనల మేన కులికే కృష్ణావేణి, వన్నెనులికే రాని మన కిన్నె రాసాని, సిలకవాగుల రేల ఇసుక పుప్పడి పూల, శిలలకల తోరణం వేదాద్రి దేవలం. ఇట్లా మంచి పాట, అది చాలా బాగుంది. తెలంగాణ తేజం అనే సినిమాకి రాసిన. ఇది బాగా వైరల్ అవుతుంది. ఎంతకుముందు రాస్తే స్వప్న గారు వాడినరు కొంచెం, అది ఆ క్యాసెట్ పోయింది, స్వప్న వాడింది పోయింది, క్రాంతి అని మా ఫ్రెండ్ తీసిండు. దాని తర్వాత వీళ్ళంటే ఆ పాటను కొంత ఇచ్చేసి పటపట ఇచ్చేసిన. తెలంగాణలో పాట మీరు మనం సాహిత్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. దానికంటే ముందు ఒక ప్రశ్న, రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా ఏమన్నా వద్దామని అనుకుంటున్నారా? మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేనో? నమో నారాయణ ఇంక లేదు, ఎట్లా నమో నారాయణ అంత నాకు అదేం లేదు, అంటే చేయలేము, మన వల్ల కాదు, మన స్వభావం చెప్తుగా పూనకం ఏ మనస్తత్వం మనకేడ పొద్దున్న లేస్తే జనం వస్తారు, వాళ్ళతో మాట్లాడలే పద్ధతి మనకేమో స్వప్న ప్రపంచం చెప్తుంది. అంబన బాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సుతసుప్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి, భావాంబర వీధిలో విస్తృత ఒక స్వప్న ప్రపంచంలో ట్రాన్స్లో ఉండే మనం ఈ లౌకికమైన జగత్తులో మన వల్ల అవుతుందా కాదు, ఫెయిల్ అవుతాం మనం. అనుకుంటే ప్రజాసేవ రాజకీయ నాయకుడు అవతారం మార్చడానికి ఏం మాట్లాడితే మనం ఏం కరెక్ట్ తెలియదు, మనకు తెలియని పద్ధతి. మన పుట్టుక, మన జన్మం పుట్టుక ఏంటంటే పాట పాడుకుంటా, సంచారం లేక, ఫకీర్ లేక, సంచారం లేక, సూపి లేక, కింద అన్నమాచార్య పాదాల వెంట, వేమన యోగి వేమన పాదాల వెంట, ఒక పద్యం బల్యేపల్లి పద్యాల వెంట, కాళ్ళకూరి పద్యాల వెంట, వేమన అచల ఆట వెలది వెంట, వీరబ్రహ్మం తత్వాల వెంట, దున్నయిద్దాసు తాత్విక కీర్తనల వెంట ప్రయాణించాల్సింది మనం. మన జన్మాట తెచ్చుకున్నాం మనం, ఇంకా కొత్తది ఇప్పుడు లేదు. దాని తర్వాత కూడా అది మనం ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఏమైనా పిలిస్తే పాడతామని, ఆ పాడినప్పుడు కూడా మనం అద్భుతంగా, ఇప్పుడు నేను కూర్చొని మంగనపల్లి లెవెల్లో కూర్చొని పాడాలి, అంత అద్భుతంగా చేసుకోవాలి. నాకు నిర్మాణం తెలియదు, సెటప్ లేదు, నాకున్న దోస్తు పుచ్చానా ఇటు ఇంటర్వ్యూ చేస్తారు, మళ్ళీ మరి నీకు లేదు నాకు లేదు, లేకుంటే సాగరు ఒకడు ఎవరిదే వెంకటేశ్వర్లు, ఎవరి శక్తి మనకున్నది, ఎవరు మనకు
ఇదంతా సిస్టమేటిక్ లేదు కనుక మనకు రాజకీయ ఒక 10 రూపాయలు ఇవ్వడం జర పైకితే వాడు 24 గంటల్లో గుంజి ఒక్కడి పోతే ఒకటి వస్తాడేమో పోటీ అనుకుంటాడు. బహుశా తెలంగాణ 80లు 70లు 40లు 50ల నుంచి మధ్య మనం అనుకున్నాం కదా, ఎందుకు అల్లకల్లలో అంటే మీరే అన్నారు నిరంతర యుద్ధాలు వాడు తెలంగాణ అల్లకల్లలో అని. ఇప్పుడు కొంచెం స్మూత్గానే ఉంది, ఏమి పూర్వ జీవితంలాగా తెలంగాణ లేదు. ఇప్పుడు అజంతా 25 పద్యాలు రాసిన శివారెడ్డి లాంటి కవికుల ఒక పద్ధతిలో వాళ్ళు రాసే పద్ధతి వేరు, కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రాస్తారు. కొత్త కవులు వస్తారు, కొత్త అభివ్యక్తి ఉండొచ్చు. ఒకడు నందకిషోర్ని మాత్రం ఒక వెరైటీ గొంతుక నేను చదివినదంట. మంచి కవి, స్వచ్ఛత ఉంది, వాళ్ళ ఫ్లో దారం ఉంది. మొత్తానికి తెలంగాణ సాహిత్యము భవిష్యత్తు ఏమిటి అన్నదానికి ఇంకా మంచి కథ. ఇప్పుడు తెలంగాణలో పాట డామినేట్ చేసింది వాస్తవం, కాదన్నా అవునన్నా. పాట వచన కవిత్వాన్ని అన్నింటిని డామినేట్ చేసింది, అన్ని అయితే కథలు కథలు అల్లం రాజయ్య గారి తర్వాత తుమ్మేట్ల గుర్తుంటే తర్వాత పెద్దింటి అశోక్ కుమార్ మంచి కథా సాహిత్యం రావాల్సిన అవసరం చేస్తుండ్రు. ఈ గ్రంథాలయం వాళ్ళు, ఈ ములకనూరు గ్రంథాలయం వాళ్ళు చేస్తున్నారు. కానీ మంచి కథా సాహిత్యం, గొప్ప నవల రావాలా, గొప్ప నవల. ఇప్పుడు అనువాదం అనివీక్షకాలు ఎడారి బతుకులే ఏదో వచ్చింది, మేక బతుకు. అసలు ఎట్లా అంటే మామూలు లేదు, అసలు బాధ అనిపిస్తుంటుంది. అట్లా జీవితాన్ని రాయాలి తపన అనేది పెయిన్ లేదు, ప్యాషన్ అనేది. అది దీనికి కారణం అంటే సోషల్ మీడియా దరిద్రం, ఫేస్బుక్ అనేది సగం చెప్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి ఈ సంభాషణ అంతా కూడా నిరంతరాయంగా తెలంగాణలో ఏదో సంఘర్షణ ఉండడం, అది సమాజ మార్పు కోసమే ఉద్యమాలే కావచ్చు, లేదా ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు, లేదా బహుజన ఉద్యమాలు రాజకీయపరమైన కోణంలో వచ్చిన ఉద్యమాలు కావచ్చు. ఇట్లా చాలా జరిగితే వాటికి ప్రతిస్పందనగా ఒక పాట, మాట, కవిత్వం వచ్చింది. కాలం మారితే ఇట్లా వెంకన్న గారు ఇందాక వారు చాలా విషయాలు చెప్తూ వచ్చు వారు ఒక దగ్గర ఆగిరు. అంటే అనంతరము మనిషి జీవితంలో వచ్చే సంఘర్షణ లేదా అంటే ఉన్నది, రాయడానికి స్కోప్ లేదా ఉన్నది. దానికి నిరంతర పరిశీలన ఉండాలి, పరిశోధన ఉండాలి. ఇవి సమాజాన్ని ఎప్పటికప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే ఎప్పుడున్నట్ల ఆవేదన, దుఃఖం ఉండాలని ఇక్కడ ఉద్దేశం కాదు. సమాజానికి అనుగుణంగా సాహిత్యం నిరంతరంగా ఉంటుంది, అది ఉండడం దాని లక్షణం ఉంటుంది కూడా. ఎట్లా ఉండాలి ఏమిటి అనేది బహుశా ఆ సమాజాన్ని పోకడను బట్టి అర్థం చేసుకున్న వాళ్ళు సాహిత్యాన్ని రాస్తారు, సాహిత్యంలో ఉంటారు. థ్యాంక్ యూ.